ఎస్ నమస్తే, అందరికి నమస్తే. వెల్కమ్ ఆల్ ఎవ్రీబడి. అందరు సైలెన్స్ ఉన్నారు. అసలు ఒక పని చేద్దామా సార్? కొన్ని రోజులు మరి మనము ఒక 2-3 నెలలు మీటింగ్ బంద్ చేసుకుందామా? మరి అందరూ బిజీ అయినప్పుడు మరి ఇక మనము, ఎందుకంటే అప్డేట్స్ ఏం లేవు. రేపు ఓటింగ్ లిస్ట్ పంపిస్తా, ఓటింగ్ లిస్ట్ పెడతా ఇది వాట్సాప్లో మన గ్రూప్లో. మీటింగ్ వద్దు అని ఎంతమంది చేస్తారో, మీటింగ్ కావాలి అని ఎంతమంది ఓటింగ్ చేస్తారో చూద్దాం. అది ఎలా తయారు చేస్తారో ఏమైనా ఐడియా ఉంది ఎవరికైనా? మరి లేనప్పుడు ఇంకా ఎందుకు ఒకటి చాలు చేసి ఇలా నిలబడడం వేస్టే కదా. ఎందుకంటే నేనేమో కొంచెం బిజీగా వస్తే మీకు అందరికి తెలుసు నేను వస్తానని, నేను ఉన్నా అని చెప్పి మీ అందరికి తెలుసు కదా. అయినా కూడా అంత సైలెన్స్ ఉంటే ఏం చేశాడు? ఇక్కడ హైదరాబాద్ నుంచి చంద్రమౌళి సార్ అనుకుంటే వాయిస్ రావట్లేదు సార్. అదే సార్. సార్ హలో హలో సారీ. సో కాల్ వచ్చింది, అందుకని చెప్పేసి అటు మాట్లాడాల్సి వచ్చింది, ఎమర్జెన్సీ కాల్ వచ్చిందని. సో ఎనీవే మేడి పార్ట్నర్స్, ఎలా ఉన్నారు అందరూ? మొత్తం సైలెన్స్ సైలెన్స్. ఓకే, రాజముల్లా సన్వాన్, వెల్కమ్ సార్. రాజముల్లా సార్, వెల్కమ్ సార్. సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే, రాజు సార్, బాగున్నారా సార్? బాగున్నా సార్, మీరు బాగున్నారా సార్? సూపర్ సూపర్ సార్, సూపర్. ఎందుకంటే ఇప్పుడు మనకు తమరు తప్ప అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చేవాళ్ళు లేనట్టున్నారు గురూజీ. కోట వెంకటేష్ సార్ వెంకటేష్ సార్ ఉన్నారు. లేదు సార్, వెంకటేష్ సార్ కూడా లేదు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇప్పుడే వచ్చాను నేను. ఇప్పుడే వచ్చారు, ఇందాక లేరు. అవునవును, ఇందాక లేదు సార్, లేను. కాకపోతే సార్ మన అడ్మిన్లకు చాలా మందిని ఇచ్చాము, ఇక మరి ఏదో చూడాలి కొద్దిగా. సార్ నేను రాలేదు, ఇప్పుడే వచ్చింది జస్ట్. ఇప్పుడే వచ్చారు. ఇందాక కాశీ వెంకటేశ్వర సార్ ఇంకెవరో హలో హలో అన్నారు సార్. నేను హ్యాండ్ రైజ్ కూడా చేశాను, అయితే అన్మ్యూట్ ఇవ్వడానికి ఎవరు లేరు అన్నమాట. సరే సార్, ఓకే సార్. ఎస్ సార్, ఎస్ సార్, అవునవును, అర్థమైంది సార్, అర్థమైంది. అయితే ఇంక నేను లేదు, నాకు కాల్ వచ్చుట్లో మళ్ళీ నేను అటెండ్ అయ్యాను అనమాట. అవునవును సార్, అవునవును. అయితే ఏంటంటే ఒక్క నిమిషం. సార్ సారీ సార్, కొద్దిగా నేను లేట్ గా వచ్చాను అనమాట. చెప్పండి సార్, ఎవరికైనా
ఆ, వెంకటేశ్వర వెంకటేష్ సార్ చిన్న కోరిక నాది. చెప్పండి సార్. సైలెంట్ గా మీటింగ్ ఉండటం ఇష్టం లేదు. ఎందుకంటే అందరు పెద్దవాళ్ళే ఉన్నారు, అందరు తెలిసిన వాళ్ళే ఉన్నారు, తెలియని వాళ్ళు అయితే ఎవరు లేరు సార్ దీంట్లో. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఇప్పుడు మీరు బిజీలో ఉన్నప్పుడు కొంచెం సాయంకాలం పూట అయితే నాకు కొంచెం ఖాళీగానే ఉంటుంది కాబట్టి అలా మన వాళ్ళతో సరదాగా మాట్లాడుకోవటానికి కానీ హ్యాండ్ రైజ్ చేసినప్పుడు కొంచెం అన్మ్యూట్ చేయడానికి కానీ ఒక అవకాశం ఉంటే నాకు ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సార్. ఓకే సార్. మీరు బిజీ ఉన్నంతసేపు మళ్ళీ మీరు రూపాయినాక మళ్ళీ మీరు, ఎందుకంటే మీటింగ్ ఆన్ చేసి మనం 9:40కి ఆన్ చేసాం సార్. మిత్రులందరూ వచ్చారు. వచ్చినా కానీ ఎలా ఉందంటే కనీసం అంటే అనొచ్చు అనకూడదు నాకైతే తెలియదులే, కానీ ఎవరైనా చనిపోయిన వాళ్ళ ఇంట్లోనైనా కనీసం శబ్దం చేస్తారు, కానీ మన మీటింగ్ లో ఎట్లుందంటే అంత సైలెంట్ గా. సో అంత బాధపడాల్సిన అవసరం అయితే ఇక్కడ లేదనుకుంటాను సార్. లేదు సార్, మన వాళ్ళు ఎలా అంటే సార్, మనం ఏమన్నా వచ్చి మనం మాట్లాడితేనే సార్, లేకపోతే కనుక అందరూ సైలెంట్ గా ఉంటారు. అది కరెక్ట్ కాదు. అదే సార్, ఇప్పుడు ఏదో ఒకటి రకంగా ఇప్పుడు అప్డేట్స్ లేవు. కాకపోతే ఇప్పుడు ఇవాళ కూడా మొన్న 25వ తారీఖు పెట్టిన వాళ్ళే ఇవాళ విత్డ్రాలు కూడా వచ్చినాయి. మనకు మంగళవారం బుధవారం అన్నది, కానీ మధ్య మధ్యలో స్టేకింగ్ వ్యాలెట్ లో పెట్టిన అప్పుడు వస్తున్నాయి సార్. మార్నింగ్ పెట్టిన ఈ రోజు వచ్చేసినాయి, ఈవినింగ్ కల్లా వచ్చేసినాయి సార్. సో సిస్టమ్ అయితే పని చేసుకుంటుంది. ఫార్మింగ్ పేజీలో కూడా కొంత అప్డేట్ జరిగింది సార్. ఫార్మింగ్ ఇంతకుముందు మనం ఫార్మింగ్ స్టేటస్ కొడితే ఏ డేట్న చేసాం ఏంటి అనేది నేను మరి ఓపెన్ చేసి చూసినప్పుడు ఆ డేట్లు అనేది చూపించట్లే. ఫార్మింగ్ చివరిలో ఎంత పర్సెంటేజ్ వచ్చిందనే ఇచ్చింది తప్ప ఇంతకుముందు మనం చేసిన ఏ డేట్లో ఏం చేసాం ఎంత చేసాం అనేది చూపెట్టేది. అక్కడైతే మరి నేను ఓపెన్ చేసినప్పుడు చూపెట్టలేదు. ఫార్మింగ్ మొన్న డేటా రిమూవ్ చేశారు సార్ వాళ్ళు. అలాంటివి కూడా కొన్ని విషయాలు ఉన్నాయి. మన వాళ్ళందరూ కూడా సైలెంట్ గా లేకుంటే మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి. సార్ ఏంటంటే మన వాళ్ళందరికీ ఎనీ టైం సార్ ఏ డౌట్ ఉన్నా సరే క్లియర్ చేసుకోమని చెప్పేసి అడిగినా గానీ, ఒకవేళ ఎవరైనా ఏమైనా షేర్ చేసుకోమన్నా గానీ ఎంతసేపు సైలెంట్ గానే ఉంటున్నారు కదా. అంటే అప్డేట్స్ వచ్చినప్పుడే మన వాళ్ళకి ఏదైనా కానీ తెలుసుకోవాలని ఆతృత ఉంటది. మామూలు నార్మల్ అప్పుడు ఎవరు సైలెంట్ గా ఉంటారు. ఇదిగోండి శ్రీనివాస్ సార్ వచ్చారు. గద్దెల శ్రీనివాస్ సార్, వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్ గద్దెల శ్రీనివాస్ సార్. శ్రీనివాస్ సార్ మరి మాట్లాడట్లేదు సార్. అవకాశం ఉంటే మరి మాట్లాడాలనుకుంటే మాట్లాడండి, లేదంటే చిన్న స్టోరీ చెప్తాను సార్. ఓకే, ఒక్క నిమిషం సార్. రామాంజనేయ సార్, వెల్కమ్ సార్. ఈ రామాంజనేయ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ సార్ నమస్కారం సార్. ఓకే, ఒకరు మాట్లాడండి సార్. సార్ రామాంజనేయ సార్ మీరు ఒకసారి మ్యూట్ చేసుకోండి. శ్రీనివాస్ మాట్లాడుతున్నాను సార్. ఓకే, చెప్పండి సార్. చెప్పండి. మాట్లాడుతున్నాను సార్. ఓకే సార్, చెప్పండి సార్. శ్రీనివాస్ సార్. సార్ నేను ఇప్పుడు సేఫ్ కాల్లో నేను మొత్తం 12 పదాలు యాడ్ చేసుకున్నాను. ఓకే, పేసుకోవాలి సార్, మార్చుకోవచ్చా? ఏంటి సార్? ఇప్పుడు వ్యాలెట్ లో వ్యాలెట్ నెంబరు నెంబర్ 1 లో ఉండాలి, నెంబర్ 2 వచ్చింది. ఆ పదాలు మార్చుకోవడంలో మార్చుకోవచ్చు సార్. చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు సార్. నో ప్రాబ్లం. నో ప్రాబ్లం. స్క్రీన్ షేర్ చేయండి సార్. ముందు మీరు సిగ్నల్ ఏరియాలోకి వచ్చి మాట్లాడండి సార్. సిగ్నల్ కట్ అవుతుంది మీది. అలాగే సార్. ఓకే, బ్లర్ వస్తుంది సార్. స్క్రీన్ షేర్ అవుతుంది కానీ బ్లర్ వస్తుంది. సార్ మీరు ఒక పని చేయండి సార్. మీరు ఏం చేస్తారంటే సార్, శ్రీనివాస్ సార్ ఒకసారి మీటింగ్ నుంచి ఓకే ఇప్పుడు వస్తుందిలే సార్. ఇప్పుడు వస్తుంది. ఓకే, ఓపెన్ చేయండి. వచ్చింది సార్. వచ్చింది. ఓపెన్ సార్. ఇది వ్యాలెట్ 2 వ్యాలెట్ 3 రావాలి సార్. సార్ ఇంకా మాకు ఇంకా అది లాక్, మీరు లాక్ నెంబర్ నొక్కుతారు చూసారు, అక్కడే ఉంది. ఇంకా
లాక్ తీసాను సార్. తీసారు కానీ మాకు అదే వెల్కమ్ బ్యాక్ అని అదే చూపిస్తుంది, అన్లాక్ సేఫ్ కాల్. అంటే మీకేమో ఫాస్ట్ గా ఉంది, మాకేమో స్లోగా ఉంది అని అర్థం సార్. అవునా మీకేమో అక్కడ ఓపెన్ నెట్ కనబడుతుంది, మాకేమో ఇక్కడ 6 నెంబర్లు కొట్టారు కదా, 5 నెంబర్ల వరకే కనబడుతుంది అనమాట. అక్కడనే ఉంది, ఇంకా ముందుకు వెళ్ళలేదు మాకు స్క్రీన్. ఇంకా రాలే. మళ్ళీ మాకు బ్యాక్ వెళ్ళాలా కనబడట్లేదు, సార్? మీకేమో ఓపెన్ అయినట్టుంది కానీ మాకు కనబడట్లేదు. మీరు ఒకసారి రిఫ్రెష్ చేయండి సార్. మీరు సార్ పేరు ఏం పేరు ఒకసారి రిఫ్రెష్ చేయండి సార్, వెంకటేష్ సార్. ఆ సార్ రిఫ్రెష్ చేయండి. ఓకే సార్. ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు వచ్చింది. ఓకే సార్, మీకు పైన వ్యాలెట్ 2 అని ఉంది, దాన్ని మార్చుకోవాలా సార్ మీరు? శ్రీనివాస్ సార్, సార్ పైన వ్యాలెట్ 2 అని ఉంది కదా, సార్. దాన్ని మార్చుకోవాలా మీరు? అవును సార్. దాన్ని టచ్ చేయండి అదేనా సార్. సార్? వ్యాలెట్ 2 అని ఉంది కదా, దాన్ని టచ్ చేయండి ఒకసారి. వచ్చేసాను సార్. చేస్తారా? ఇంకా మాకు షో అట్లా ఆగండి. కొద్దిగా స్లోగా మాకు షో అవుతుంది అన్నమాట. అయితే మీకు కనిపించినంత ఫాస్ట్ గా మాకు అవ్వట్లేదు అనమాట. ఎందుకంటే మీది నెట్వర్క్ ఇష్యూ ఉంది అక్కడ, మాకు అర్థమైపోతుంది ఆల్రెడీ. ఎందుకంటే మీ వాయిస్ కూడా లేట్ వస్తుంది, ఇష్యూ ఉంది. మేము మాట్లాడిన తర్వాత మీరు లేట్ గా అట్లా. జవాబు ఇస్తున్నారు. అంటే దాన్ని బట్టి మాకు అర్థమైంది నెట్వర్క్ స్లో ఉంది మీ దగ్గర అని. సార్ ఓకే సార్, మీరు పక్కన 3 చుక్కలు ఉన్నాయి కదా, దాన్ని టచ్ చేయండి సార్. ఇక్కడ వ్యాలెట్ 3 దగ్గర సార్. వ్యాలెట్ 3 దగ్గర మనకి 3 చుక్కలు ఉన్నాయి కదా, దాన్ని టచ్ చేయండి. 3 డాట్స్ ఉన్నాయి కదా, దాన్ని టచ్ చేయండి. చేశాను సార్. ఓకే చేస్తారు కానీ మీకు నెట్వర్క్ ఇష్యూ వచ్చింది సార్. ఉండడం వల్ల కొంచెం స్లో అవుతుంది అంతే. స్లో నెట్వర్క్. మీరు అక్కడ ఏమైనా పేరు టైప్ చేసుకుందాం అనుకుంటున్నారు, లేకపోతే ఇంకేమన్నా చేద్దాం అనుకుంటున్నారు సార్? ఆ పేరు రాసుకోవాలి సార్ ఇక్కడ. చేసుకోవచ్చు సార్. 3 అవును సార్. అక్కడ పెన్ సింబల్ ఉంటుంది చూడండి సార్, ఆ పెన్ సింబల్ టచ్ చేశారంటే అక్కడ మీరు పేరు రాసుకోవచ్చు. ఓకే చేశాను. ఎందుకంటే మాకు ఇంకా ఇక్కడే ఉంది, మీరు 3 చుక్కలు నొక్కిన కాడే ఆగిపోయింది మాకు. అది పేరు రాసుకున్నాక మీరు ఏం చేస్తారంటే కింద కన్ఫర్మ్ అని చేసుకోండి. కన్ఫర్మ్ చేయండి. పేరు రావడం లేదు సార్. పేరు రాయడానికి ఏం రావట్లేదు కదా. అక్కడ పెన్ సింబల్ పేరు రాయడానికి పెన్ సింబల్ టచ్ చేశాను. స్క్రీన్ ఇంకా మాకు అక్కడ ఉంది, దాని మూలం మీకు మాకు కీప్యాడ్ రావట్లేదు. ఒక నిమిషం సార్. మీకు లేకపోతే నేను స్క్రీన్ షేర్ చేసి చూపించమంటారా? మీద అప్ చేయండి సార్. మీరు స్క్రీన్ ఆఫ్ చేయండి, లేకపోతే నేను చూపిస్తాను. నేను చూపించినప్పుడు మీరు అలా చేసుకోండి, ఓకేనా? ఎందుకంటే మీ స్క్రీన్ షేర్ అలాగే సార్. మాకు అక్కడ స్క్రీన్ షేర్ ఆఫ్ చేయండి సార్. ఓకే సార్, ఇప్పుడు వచ్చింది అది ఇది. ఓకే ఓకే, బ్యాక్ వచ్చండి. స్క్రీన్ షేర్ ఆఫ్ చేస్తాను సార్, నేను చేసి చూపిస్తాను మీకు.
టెలిగ్రామ్ లోకి వెళ్ళి టెలిగ్రామ్ నుంచి స్టాప్ చేయండి స్క్రీన్ షేర్ స్టాప్. సార్ మీకు కన్ఫర్మ్ పైన వ్యాలిడ్ 2 అని వచ్చిందా? అవును సార్. అక్కడ మీరు పేరు అది అక్కడ టచ్ చేసి మీరు వ్యాలిడ్ 2 కాడ టచ్ చేసి పేరు టైప్ చేసుకోవచ్చు. మీరు అది వ్యాలిడ్ 2 అనేది రిమూవ్ చేసి మీరు పేరు టైప్ చేసుకోవచ్చు. అది పేరు టైప్ చేసుకున్నాక మీరు ఏం చేయాలంటే కన్ఫర్మ్ చేయాలి కింద. సార్. ఓకే, రిమూవ్ అయింది. ఇప్పుడు టైప్ చేయండి, మీరు టైప్ చేసి కన్ఫర్మ్ చేయండి. వ్యాలెట్ సార్. వ్యాలెట్ అని రాసుకున్నా మీ పేరు రాసుకున్నా నో ప్రాబ్లం సార్. మీరు పేరు రాసుకుంటారో ఆ వ్యాలెట్ కి ఏ పేరు పెట్టుకుంటే బాగుంటుంది అనుకుంటారో అది పెట్టుకోండి. నేమ్ వ్యాలెట్ ఎందుకు రావట్లేదు సార్? మీరు వ్యాలెట్ అనేది రిమూవ్ చేసింది సార్. వ్యాలెట్ అనేది అవసరం లేదు, మీ పేరు రాసుకోండి డైరెక్ట్. వ్యాలెట్ అనేది రిమూవ్ చేసేసి మీరు పేరు ఇప్పుడు ఒకవేళ మీ పేరు ఏంటి సార్, మీ పేరు టైప్ చేసుకోవాలనుకున్నా డైరెక్ట్ పేరు టైప్ చేసుకోండి. ఇప్పుడు శ్రీనివాస్ అని రాసుకోవాలంటే శ్రీనివాస్ అని రాసుకోండి. జి శ్రీనివాస్ అని రాయాలంటే జి శ్రీనివాస్ అని రాసుకోండి. సార్కి సిగ్నల్ ఇష్యూ ఉంది. కన్ఫర్మ్ అయింది. ఓకే ఓకే సార్, అంతే సార్, ఏం లేదు. మీరు అలాగా మీకు ఏ వ్యాలెట్ కావాలంటే ఆ వ్యాలెట్కి ఆ పేరు మీరు పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మీకు సిగ్నల్ లేక సార్, సిగ్నల్ లేకపోవడం వల్ల ఇంత లేట్ అయింది మీకు, అంతే, ఇంకేం లేదు. మీరు స్క్రీన్ షేర్. ఓకే, ఇంకేమైనా డౌట్ ఉందా సార్? లేదు కదా, స్క్రీన్ షేర్ ఆఫ్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ సార్, థ్యాంక్ యూ. ఓకే, వెల్కమ్ సార్. రామాంజనేయ సార్, టి రామాంజనేయ సార్, వెల్కమ్ వెల్కమ్ సార్. వెల్కమ్ వెల్కమ్ సార్ నాది సేఫ్ వాళ్ళు డౌన్లోడ్ చేసిన సార్ యాప్. ఓకే, అది లోనికి పోవాలంటే ఇంక ఏ విధంగా అనేది అర్థం కాలేదు సార్. అంటే మీరు ఆల్రెడీ 12 కీవర్డ్స్ అనేవి సేవ్ చేశారు అందులో? చేసేసిన సార్, స్క్రీన్ షేర్ చేస్తాను ఓకే సార్, స్క్రీన్ షేర్ చేయండి సార్. ఓకే సార్, స్క్రీన్ షేర్ అవుతుంది, కంటిన్యూ. ఓకే సార్, ఓకే సార్, కింద ఎక్స్ప్లోర్ అని ఉంది కదా, దాన్ని టచ్ చేయండి సార్. ఓకే, మీకు ఇప్పుడు స్టేకింగ్ వ్యాలెట్లోకి వెళ్ళాలి సార్, లేకపోతే ఫార్మింగ్కి వెళ్ళాలి? ఫార్మింగ్ సార్, ఫార్మింగ్ వ్యాలెట్ కావాలి సార్. డాటా ఇవ్వ. ఓకే ఓకే, మీరు ఏం చేస్తారంటే టోకెన్ ఫార్మింగ్ .io అని టైప్ చేయండి. అంటే ఫార్మింగ్ వచ్చేసి దీంట్లో ఓపెన్ అవుతాను సార్, ట్రస్ట్ వ్యాలెట్ లో. మనకు వచ్చేసి .io మాత్రం ఓపెన్ కావడం లేదు సార్. ఓకే సార్, టోకెన్ స్టేకింగ్ .io అని టైప్ చేయండి అయితే.
ఓకే, కింద ఉంది కదండి, దాన్ని టచ్ చేయండి. ఓకే, గో కొట్టండి. గో అని ఉంది కదా, గో లేకపోతే బిఎన్బి స్మార్ట్ చైన్ మీద నొక్కినా నో ప్రాబ్లం. దీన్ని స్మార్ట్ మెర్చన్ నొక్కాలి సార్. నొక్కండి. కనెక్ట్ వ్యాలెట్ చేయండి. క్లోజ్ చేయండి. సేమ్ ట్రస్ట్ వ్యాలెట్ మాదిరినా సార్ ఇంకా? సేమ్ అంతే సార్, పాస్వర్డ్ ఇవ్వండి, పాస్వర్డ్ ఇచ్చి సబ్మిట్ చేయండి. సేమ్ ఇంకా మనకి ట్రస్ట్ వ్యాలెట్ అయిపోయి ఉంటుంది సార్ మొత్తం. కొంచెం డిఫరెంట్ ఉంటుంది అందుకని నో ప్రాబ్లం. ఓకే సార్, ఓపెన్ అయింది. ఇప్పుడు ఓకే మీరు సార్. చూసుకోండి, రివార్డ్ స్టేటస్ చూసుకోండి, స్టేకింగ్ స్టేటస్ చూడండి, స్టేకింగ్ స్టేటస్ ఇది కాంటాక్ట్. ఎటువంటి చేస్తాను సార్, అయితే అప్పుడు ఓపెన్ కాకపోతే సార్ అది. ఓకే సార్, ఓపెన్ అవుతుంది సార్, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకున్నందుకు. ఇంకా సార్ వెల్కమ్ సార్, ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక రండి. ఓకే సార్, ఇంకెవరికి డౌట్స్ లేకపోతే కనుక మన రాజమౌళి వెంకటేశ్వర సార్ మరి మాట్లాడుతున్నారు. సార్ వెల్కమ్ సార్, రాజమౌళి వెంకటేశ్వర సార్, వెల్కమ్ వెల్కమ్. వెల్కమ్ సార్, వెల్కమ్ రాజమౌళి వెంకటేశ్వర సార్, వెల్కమ్ సార్. ఉన్నారా సార్, కంఫర్టబుల్ ఉన్నారా? వెల్కమ్ సార్, రాజమౌళి వెంకటేశ్వర సార్, కంఫర్టబుల్ సార్, వెల్కమ్ సార్. సార్ లెఫ్ట్ అయినట్టున్నారు సార్, లేరు. ఓకే ఓకే ఓకే, మేబీ ఏదైనా ఫోన్ వినొచ్చు ఉండొచ్చు. ఓకే సార్, కంటిన్యూ సార్. ఎస్ థ్యాంక్ యూ. సో మధ్యలో ఒక ఫోన్ వస్తుంది, ఒక 2 నిమిషాలు మ్యూట్ పెడతా, అప్పుడు మాట్లాడండి. అర్థం అనమాట, లైవ్ లో ఉన్నారు వాళ్ళు మ్యూట్ పెట్టాను అనమాట వాళ్ళకి, వాళ్ళు ఓకేనా. సో ఎనీవే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇక్కడ మనము ఒకటి వెంకటేశ్వర, మీరు ఫ్రీ ఉంటే ఒక 2 నిమిషాలు ఉండండి, నాతో ఉంటారా? 1 నిమిషం 2 నిమిషాలు. ఇక్కడ నేను ఒకటి స్క్రీన్ షేర్ ఇస్తాను మీకు, చూడండి. స్క్రీన్ షేర్, స్టార్ట్ బ్రాడ్కాస్టింగ్. ఓకే ఓకే, ఇక్కడ చూడండి మీరు. 1 మినిట్ సార్, సార్ ఇది కాదు. ఓకే, స్క్రీన్ షేర్ అవుతుంది అనేది అవుతుంది సార్, అవుతుంది. ఈ విధంగా మనము ఇట్లా ఓటింగ్ తయారు చేయాలంటే ఎట్లా తయారు చేస్తారు వీళ్ళు? కెన్లీ రెస్పాండ్ టు ద బిలో పోల్, ఇట్ విల్ బి ఓపెన్ ఫర్ 24 hours. ఇలా పోల్ అంటే మనం ఓటింగ్ అడుగుతున్నాం అనమాట ఇక్కడ ఎగ్జాంపుల్ గా. అవునవును సార్, ఇది మన ఐడియా ఉందా? ఐడియా లేకపోతే మరి ఎవరైనా అడిగి తెలుసుకో, నేను ఇది కనుక్కుంటాను సార్, నాకు సెండ్ చేయండి అది. ఓకే ఓకే సార్, ఇది సెండ్ చేయరా అనుకుంటాను. సెండ్ చేయరాదు, ఇప్పుడు నువ్వు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చా? సెండ్ చేయడానికి కాపీ చేసి వస్తుంది కదా సార్, రాదా? అట్లా రాదు, చూడండి. కాపీ ఎడుతుంది. ఓకే ఓకే, నో ప్రాబ్లం సార్, కాపీ రాకపోతే ఓకే. ఇది స్క్రీన్ షాట్ తీసి, అంటే ఇది దీని వాళ్ళకి ఎదుటి వాళ్ళకి అర్థం కావాలంటే ఓటింగ్ సిస్టమ్ మన దగ్గర ఎవరైనా ఉంటే ఆయన చేయండి సార్. ఇది మనం ఎలా క్రియేట్ చేయొచ్చు దీన్ని? ఎవరైనా ఉన్నారా సార్? ఓకే, చెక్ చేద్దాం సార్, నో ప్రాబ్లం. రేపొద్దున గల అంటే ఇది మన మీటింగ్ లో దాని గురించా సార్, దేని గురించి? దేని గురించైనా మనకు ఇప్పుడు, ఎందుకంటే సపోజ్ ఇప్పుడు ఇలా పోలింగ్ మనం ఎలా మీరు ఏదైనా ఒకటి చెప్పారంటే అది పాజిటివ్ నెగిటివ్ అని ఓటింగ్ పోల్ కూడా ఇలా తీసుకోవచ్చు, అట్లా కూడా తీసుకోవచ్చు అనమాట. మనము సబ్జెక్ట్ ని క్రియేట్ చేసి
సబ్జెక్ట్ ని రాసి మనం కింద ఇప్పుడు చూడండి ఇక్కడ ఇప్పుడు మాకు రేపు ప్రోగ్రామ్ ఉంది అన్నట్టు. ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను, అందరికి అవసరం లేదు కానీ రేపు మాకు ప్రోగ్రామ్ ఉంది. ఎక్కడ ఉంది? ఓఫ్రాల్ ఉంది. ఓఫ్రాల్కి వెళ్ళాలి. సో ఎంతమంది వస్తున్నారు అని చెప్పేసి ఓఫ్రా అంటే మీకు వెళ్తే వేరే వాళ్ళకి అర్థం కదా సార్. ఓఫ్రా అనేది ఏంటంటే మనకు కొంచెం దాని ఊరు పేరు అనమాట సార్, అందరికి అర్థం అవడానికి. సో దూరం కదా. సో ఓన్లీ మీకు తెలుసు 2 గంటల ప్రయాణం, 2 గంటలే మన బండిలో, అది కూడా మన ఓన్ వెహికల్లో 2 గంటల ప్రయాణం అవుతుంది. సో ఇక్కడ మనం ఎందుకంటే అక్కడ ఫుడ్ బిడ్ అన్ని అరేంజ్ చేయాలి కదా అన్న ఆలోచనతో ఓటింగ్ లిస్ట్ పెట్టామన్నమాట. అలా మనము నేను కూడా ఒకటి పెట్టాలనుకుంటున్నా రేపు, అంటే మనకు తెలిసిన తర్వాత. సో ఇక్కడ చూడండి లాస్ట్ లో ఏమైతే అంటే మనకి ఎంతమంది దేనికి ఓటేశారని కూడా మనం చూసుకోవచ్చు అనమాట. ఇట్లా ఈ విధంగా అట్లా ఎంతమంది చేశారు, ఎంతమంది దేనికి చేశారు అని కూడా చూసుకోవచ్చు. ఎవరెవరు దేనికి చేశారని కూడా చూసుకోవచ్చు. అది ఇక్కడ ఓటింగ్ ఎలా ఇచ్చారంటే సార్, 1 పర్సన్ అటెండింగ్ అయితే ఎంతమంది, వాళ్ళు డైరెక్ట్ 2 పర్సన్స్ అయితే ఎంతమంది, 3 అదే ఓకే. అది ఏదేమైనా మనం ఏంటంటే రేపు పొద్దున మనము ఎగ్జాంపుల్ అది కాదు కానీ ఊరికే అంటున్నాను కానీ రేపు పొద్దున మీకు మీటింగ్ అవసరమా లేదా, దీన్ని మనం మీటింగ్ కండక్ట్ చేద్దామా లేదా, ఎగ్జాంపుల్ ఎంతమంది వీఆర్ రెడీ అన్నట్టున్నారు, లేకపోతే కొన్ని రోజులు లేకుండా పర్లేదు ఇక్కడ క్వశ్చన్ పెడతాం, ఇక్కడ ఒక ఆప్షన్ పెడతాము. ఇట్లా దేనికి ఎవరు ఎంతమంది ఓటు వేస్తారో చూద్దాం. రేపని కాదు, మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి, తర్వాత మనం చేద్దాం. థ్యాంక్ యూ సార్. ఎవరైనా ఇక్కడ ఎంటర్ చేసిన చూడండి, ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఎంటర్ చేయండి సార్. దాన్ని ఏ విధంగా మనం క్రియేటివిటీ చేయొచ్చు, ఒకవేళ ఎవరైనా ఉంటే మీరే ఎంటర్ చేయండి. ఇప్పుడు నేను చెప్పింది వాళ్ళకి అర్థమై ఉంటుంది కదా సార్. మరొకసారి చెప్తాను, ఒక నిమిషం. క్లారిటీగా ఉంది సార్, క్లారిటీగా ఉంది. అంటే డియర్ పార్ట్నర్స్, ఇక్కడ ఏంటంటే మనం ఒక పోలింగ్ తయారు చేస్తున్నాం, అంటే పబ్లిక్ ని క్వశ్చన్ అడగడానికి తయారు చేస్తున్నాం అనమాట. సో క్వశ్చన్ అడగడానికి అది ఏదైనా కావచ్చు. మీకు జనరల్ గా ఏంటంటే సపోజ్ ఇప్పుడు మరి పీవీసీ మీటర్ రేటు మీరేమనుకుంటున్నారు, 2 రోజులు ఎంత పెరుగుతుందని చెప్పేసి ఒక క్వశ్చన్ చేస్తాను. కొంతమంది సంవత్సరం పడుతుంది అంటారు, అంటే కొంతమంది 2 సంవత్సరాలు, కొంతమంది 5 సంవత్సరాలు, ఇట్లా నేను ఆప్షన్స్ ఇస్తాను. సో నా ఓటింగ్ అడగడానికి అనుకుంటున్నాను. సో ఈ విధంగా మీరు దాన్ని మనం ఏ విధంగా క్రియేటివిటీ చేద్దాం. మీరు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దానికి నేను మ్యాటర్ అంతా నేను చెప్తాను, నేను రాస్తాను లోపల. మీరు జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తే సరిపోతుంది అంతే. బట్ నేను ఇక్కడ రేపే అడిగి తెలుసుకోవచ్చు. నేను ఇక్కడ రామరెడ్డి అని చెప్పి రేపు ఈ ప్రభుజీని పోయి కలుస్తాను లోపల. బట్ ఏంటంటే మన వాళ్ళకంటే ఇక్కడ మన వాళ్ళ ఎందుకు అని నేను అంటాను అంటే, సో మనము ఇన్ని రోజుల నుంచి ఇంత మీటింగ్ వచ్చి మనం మీటింగ్ చేసుకొని, సో మనము నాలెడ్జ్, మనకు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం అవసరం. ఇక్కడ ఇష్టం ఏంటంటే మనకు ఇక్కడ ఇది ఏం ప్రోగ్రామ్ అంటే ఓన్లీ పీవీసీ కాదు సార్. సో వీ నీడ్ టు టేక్ అన్ నాలెడ్జ్ గెయిన్ చేయడం, నాలెడ్జ్ ఎక్కువ గెయిన్ చేసుకోవాలి. ఓకేనా? సో చూడండి, ఇప్పుడు మనము సపోజు ఇక్కడ ఏంటంటే చాలా మంది చాలా చాలా మంచి మంచి జాబ్స్ చేస్తున్నారు సార్. వన్ మినిట్ సార్. ఓకే సార్. 1 మినిట్ సార్, నాకు కాల్ వచ్చింది. ఒక్క 2 నిమిషాలు మాట్లాడండి. ఓకే సార్. ఓకే సార్, వెల్కమ్ సార్. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోండి. మరి అందరికీ మరి సేఫ్ వాల్ గురించి మరి క్లారిటీ వచ్చిందా? ఒకవేళ సేఫ్ వాల్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఉంటే గనక రండి, వచ్చి మీరు క్లియర్ చేసుకోండి. గుడ్ ఈవినింగ్ వెంకటేష్ గారు. గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్. చాలా రోజుల తర్వాత. వెల్కమ్ సార్, వెల్కమ్. బాగున్నారా? సూపర్ సార్, సూపర్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. ఏంటి సార్ వాయిస్ కొద్దిగా ఏంటి డల్ గా ఉన్నట్టుంది? బస్సులో ఉన్నాలండి. ఓకే ఓకే సార్. సార్ ఇప్పుడు విత్ డ్రాకి ఎన్ని డాలర్స్ పెట్టచ్చు, ఎలా అండి? డాలర్స్ కాదు సార్, ఓన్లీ 100 పీవీసీ మీటర్స్ ఇచ్చారు. స్టేకింగ్ లో గానీ టోకెన్ ఫార్మింగ్ లో గానీ 100 పీవీసీ మీటర్ అంతే. దాంట్లో దీంట్లోనే 100 పీవీసీ పెట్టాలి. అవును సార్, అవును సార్. స్టేకింగ్ లో అయితే అదే రోజు మీకు విత్డ్రాల్ వస్తున్నాయి. మరి ఒకవేళ టోకెన్ ఫార్మింగ్ లో అయితే మాత్రం మంగళవారం బుధవారం విత్డ్రాల్ ఇస్తున్నారు.
విత్డ్రా ఎప్పుడైనా పెట్టచ్చు. ఎప్పుడైనా పెట్టచ్చు, నో ప్రాబ్లం. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. దాని గురించి ఇంకా కొత్త అప్డేట్స్ ఉన్నాయి సార్? ఇంకా ప్రజెంట్ ఇప్పుడు ఇంకేం అప్డేట్స్ రాలేదు సార్. మేబీ అది మనకి విత్డ్రాల్ కూడా పెరిగే అవకాశం ఉందన్నారు, మరి అది ఎప్పుడు అన్నది తెలీదు, వెయిట్ చేద్దాం. ఓకే ఓకే, ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. వెల్కమ్ సార్, రాజమౌళి వెంకటేశ్వరరావు సార్. ఇందాక ఇన్వైట్ చేసాం, మీరు లెఫ్ట్ అయినట్టున్నారు. సార్ ఫోన్ వచ్చింది సార్, వేరే ఫోన్ వచ్చింది. సరే సార్, అదే మాట్లాడుతున్నా స్క్రీన్ షేర్ అయిపోయి మిమ్మల్ని ఇన్వైట్ చేసాం. అవును ఓకే సార్, మీరు కొద్దిగా 2 minutes షేర్ చేసుకుంటా అన్నారు కదా, షేర్ చేసుకోండి సార్. ఓకే సార్. ఓకేనా సార్ వెంకటేష్ సార్? ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ సార్. సార్ అందరికీ నమస్కారం సార్. సో నా పేరు వచ్చేసి రాజమౌళి వెంకటేశ్వర. వెల్కమ్ సార్, వెల్కమ్ రాజమౌళి సార్. ఇంతకు ముందు మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది, బట్ కాకపోతే మీరు ఫోన్ వచ్చింది సార్ నాకు. సారీ సార్, ఫోన్ వచ్చింది. జరిగింది. వెల్కమ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. ఓకే సార్. సో ముందుగా రాజేష్ సార్కి నమస్కారం సార్. సో ఈ మీటింగ్ ఏర్పాటు చేసి నాకంటే ముందు నుంచి అంటే ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నారని చెప్పేసి నాకు ఒక 2 సంవత్సరాల కిందటనే తెలిసింది సార్. సో మరి అన్ని సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా కూడా నిర్విరామంగా ఆగకుండా కొనసాగిస్తున్నారంటే సార్ మాట్లాడే మాటలలోనే నాకు అర్థమవుతుంది సార్. అంత ఓపిక అనేది ఎవరికి లేదు సార్. సో మిమ్మల్ని చూసే చాలా నేర్చుకుంటున్నాం సార్. సో అందుకని ఆ ఓపికనిచ్చిన భగవంతునికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. సో మీలాంటి మిత్రులు ఈ పీవీసీ మెటాలో ఉండడం వల్లనే మాలాంటి వాళ్ళు కూడా కొంత ఈ రోజు వరకు కూడా ఎంతో కొంత ముందైతే కూడబెట్టుకోగలిగాం సార్. మరి తీసుకుంటాం అనేది ముందు రోజులలో ఉంది. సో సిస్టమ్ అయితే గొప్పగా ఉంది సార్. సో కాబట్టి మరొకసారి ఈ మీటింగ్ ఏర్పాటు చేసినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. అదేవిధంగా మీకు సహకరిస్తున్న కోట వెంకటేష్ సార్ కూడా నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. సో మరి సహాయపడుతున్నారు ఒక మంత్రి రాజు, మీరైతే మంత్రి వెంకటేష్ సార్ అనుకుంటాను సార్ నేనైతే. సో ఇంకో విధంగా చెప్పాలంటే సాయంకాలం చంద్రుడు సార్, మీరు చల్లగా మాట్లాడుతూ ఉంటారు. ఎలాంటి వాళ్ళు వచ్చినా ఎట్లా సమాధానం చెప్పాలో మీరు ఆ రకంగానే చెప్తూ ఉంటారు సార్. మీరు సమాధానం చెప్తూ ఉంటే నేను కూడా అనుకుంటూ ఉంటాను. సో నాకు కూడా అంత ఓపిక భగవంతుడు ఇస్తే బాగుండు అని చెప్పేసి కోరుకుంటాను సార్. సో ముందుగా మీ ఇద్దరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. సో అదేవిధంగా మీటింగ్లో ఉన్న పెద్దలు మరి ఉప్పలపాటి గోవింద్ గారికి కానీ, ఏకే ప్రసాద్ సార్కి కానీ, తర్వాత ఇందాక షేర్ చేసుకున్న సార్ పేరు మనకు మల్లేశ్వరరావు సార్ కానీ, ఇట్లా పెద్దలను చూసుకుంటా ఉంటే సార్ వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు. సో టెక్నికల్గా కూడా మనకు మిత్రులు కొన్ని వీడియోలు షేర్ చేస్తూ ఉంటే మన పీవీసీ మెటా అనేది ఏంటి, దాంట్లో ఎలా ఉండాలి, ఇప్పుడున్న మౌనానికి గల కారణాలు ఏంటి అనేది కూడా నేను అనుకుంటూ ఉంటాను సార్. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో మనం మౌనంగా ఉన్నాము అంటే ఒకటి ఏంటంటే రాజేష్ సార్కు బిజీ ఉండడము, వెంకటేష్ సార్కి కూడా బిజీ ఉండడము. రెండో విషయం ఏంటంటే మన వెనకాల వచ్చిన సిస్టాలు కూడా మనని మించి ముందుకెళ్తున్నాయి. కానీ మనకు పీవీసీ మెటా రేటు 1300 అప్పుడు కొన్నాము, ఇప్పుడు చూస్తేనేమో ₹1 ఉంది. తర్వాత విత్డ్రాల్ అనేటివి కూడా నిన్న మొన్నటి దాకా అంటే డిసెంబర్ 20వ తారీఖు దాకా ఇచ్చిండు. సో అప్పటి నుంచి మరి విత్డ్రాల్ ఆఫ్ చేసిండు. సో ఇలాంటివన్నీ చూసుకుంటే సిస్టమ్ గురించి కొంచెం డిసప్పాయింట్గా ఉందన్న విషయాన్ని నేను కూడా గ్రహిస్తూనే ఉన్నాను సార్. సో మౌనానికి కారణం ఇదొకటి కూడా ఉండొచ్చు అని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను. సో ఏది ఏమైనా కానీ నేనైతే ఒకటి అనుకుంటున్నాను సార్. మరి మీ అందరిని గుర్తు చేసుకొని మరి సిస్టమ్ రూపకర్త అయిన డానియల్ జాన్సన్ గారిని, వారి బృందాన్ని కూడా గుర్తు చేసుకోకపోతే నేను చేసే దాంట్లో, నేను చెప్పే దాంట్లో కూడా అర్థం ఉండదు సార్. ఎందుకంటే అన్నం పెట్టిన వారిని మర్చిపోకూడదు అంటారు. సో పీవీసీ మెటా పెర్లవైన్ సిస్టమ్ అనేది 2020లో నేను యాడ్ అయ్యాను సార్. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒడిదుడుకు ఎదుర్కొంటూ ఈ సిస్టంలోనే రన్ అవుతూ ఉన్నాను సార్. సో మీరు కానీ మీటింగ్లో చెప్పే పెద్దలు వాళ్ళు చెప్పే మాటల ద్వారా కానీ నేను నేర్చుకున్నది, గ్రహించింది ఏంటంటే సార్, పీవీసీ మెటా సిస్టమ్ అనేది గొప్ప సిస్టమ్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను సార్. సో వాళ్ళు ఒక ట్యాగ్ లైన్ పెట్టారు, నెవర్ ఎండ్ అని. సో నేను కూడా ఆ నెవర్ ఎండ్ అనే దాన్ని నమ్ముతున్నాను సార్. ఇంకో విషయానికి వస్తే మనం ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేయగానే పీవీసీ మెటా .ioలోకి వెళ్ళి, అంటే ఇప్పుడు టోకెన్ స్టేకింగ్ .ioలోకి వెళ్ళి ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేయగానే
మనకు ఫస్ట్ కనపడే పదము ది ఫ్యూచర్ ఆఫ్ మనీ, పీవీసీ మెటా అని ఉంటుంది, బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ అని. సో దానికోసం అని చెప్పేసి వాళ్ళు పనిచేస్తున్నారని చెప్పేసి ట్రస్ట్ వాలెట్లో జరుగుతున్న మన అప్డేట్స్ ప్రకారంగా కానీ దాంట్లో జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తూ ఉంటే సిస్టమ్ అనేది వర్క్ చేసుకుంటూ వెళ్తుందని చెప్పేసి నాకైతే అర్థమవుతుంది సార్. సో అందుకని ఇంత మంచి సిస్టాన్ని కనుక్కొని మన అందరినీ మిలినియర్ని బిలియనర్ చేస్తారన్నందుకు డానియల్ జాన్సన్ గారికి వారి బృందానికి కూడా నా తరపున కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను సార్. సో ఎందుకు అంటే మనం ఇంతమంది ఇక్కడ కలిసి రోజు మాట్లాడుకుంటున్నాం అంటే సో అలాంటి సిస్టమ్ ఒకటి ఉంది, పీవీసీ మెటా సిస్టమ్ ఒకటి ఉంది కాబట్టి ఆ సిస్టమ్ ద్వారా ప్రతిరోజు మన సమయాన్ని సాయంకాలం పూట 9:40 నుంచి మొదలు పెడితే 11 గంటల వరకు మనం మాట్లాడుకోవడం జరుగుతుంది సార్. సో మరి అందుకనే సిస్టమ్ రూపకర్తకు మరి నేను థ్యాంక్ యూ చెప్తాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. సో అదేవిధంగా మేము పడుతున్న బాధలు సిస్టమ్ కూడా పడుతుందని చెప్పేసి నేనైతే గ్రహిస్తున్నాను సార్. సో మరి మనని ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి మార్చాలంటే ఎంతో కష్టం ఉంటుంది సార్. మన ఉదాహరణకు ఒక కుటుంబానికే చూసుకుంటే మనం కుటుంబాన్ని సాదుకోవడానికి ఎన్ని కష్టాలు పడుతున్నాం అనేది మనకు తెలుసు సార్. మరి అదేవిధంగా మనందరం కూడా పీవీసీ మెటా కుటుంబం కాబట్టి మనందరి కోసం తండ్రి అయిన డానియల్ జాన్సన్ గారు మరి ఈ రోజులలో వచ్చే పోటీ ప్రపంచంలో తట్టుకొని నేనున్నాను అని నిలబడాలి అంటే ఖచ్చితంగా మార్పులు అనేటి కొత్తగా ఉంటేనే మార్పు జరుగుతుంది అని చెప్పేసి నిలబడుతుంది అని చెప్పేసి అనుకున్నారేమో. కాబట్టి ఆలస్యమైన కొన్ని విషయాలు అనుకుంటాం సార్. మనం ఆలస్యం అమృతం విషం అంటాము. ఒక్కోసారి అమృతం కావచ్చు, ఒక్కోసారి విషం కావచ్చు. సో ఆ అమృతం విషయానికి వచ్చే సో రేపటి రోజు అనేది పీవీసీ మెటా అనేది ఇప్పుడున్న దాన్ని పోల్చుకొని చూసుకొని గతంలో ఉన్న దాన్ని పోల్చుకొని చూసుకుంటే మన అందరం కూడా డిసప్పాయింట్ లో ఉన్న మాట వాస్తవమే అని చెప్పేసి నేనైతే అంగీకరిస్తున్నాను సార్. సో మరి రేపు అనేది ది ఫ్యూచర్ ఆఫ్ మనీ అంటుంది కదా సిస్టమ్ అయితే. కాబట్టి ఆ ఫ్యూచర్లో మనకు ఇప్పుడున్న ₹1 కాకుండా మన అదృష్టం బాగుండి రేపటి రోజు $1 లేదా $5-6 వెళ్ళింది అనుకుందాం సార్. వెళ్తే ఇక్కడ దానికి ఎంతమంది అర్హత సాధించుకుంటారు అనేది నేను క్వశ్చన్ చేసుకుంటాను సార్. ఎందుకు అంటే ఈరోజు ₹1 ఉన్నప్పుడు కనుక నేను కొనిపెట్టుకున్నట్టయితే సుమారుగా ఒక $10,000 నేను కొనిపెట్టుకుంటే రేపటి రోజు అనేది $1 అయినా కానీ మనకు ఎంత ఆదాయం వస్తుందో నాకంటే మీ అందరికీ ఎక్కువ తెలుసు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను సార్. సో మరి అలా మనం రేటు పెరగాలని అందరం కోరుకుంటున్నాం, కానీ ఎంతమంది కూడబెట్టుకోగలుగుతున్నాం? ఎంతమంది ఇప్పుడు మిలినియర్ కావాలంటే మిలినియర్కి సంబంధించిన అసెట్ మన దగ్గర ఉంటేనే రేపటి రోజు రేటు పెరిగినప్పుడు ఖచ్చితంగా మిలినియర్ అవుతాం సార్. సిస్టమ్ అయితే ఎక్కడికి వెళ్ళదు అని చెప్పేసి నేను 100% నమ్ముతున్నాను సార్. ఎందుకు అంటే ఈరోజు మనకు 26,000 క్రిప్టో కరెన్సీలు ఉన్నాయని చెప్పేసి నేను ఈ మీటింగ్ ద్వారానే విన్నాను. క్రిప్టో గురించి నాకైతే నాలెడ్జ్ లేదు అని చెప్పేసి నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను సార్. సో ఆ సందర్భంలో ఈ 26,000 క్రిప్టో కరెన్సీని కనుక గమనించినట్టయితే సో మనకు ప్రధానంగా చెప్పుకునేది బిట్ కాయిన్ సార్. సో బిట్ కాయిన్ తర్వాత ఇథీరియం ఉంది. సో ఇలాంటి పెద్ద పెద్ద కాయిన్లను చూసుకుంటే బిఎన్బి, సొలానా ఇలాంటి చూసుకుంటే ఏ కాయిన్ కూడా మనకు ఇంచుమించు $1 తోటి స్టార్ట్ అయినాయి, అంటే జీరోలలో కూడా వచ్చినాయి సార్. సో వచ్చి ఇప్పటి వరకు అయితే ఈ 26,000 క్రిప్టో కరెన్సీలు ఉన్నా కానీ 0.000లో ఉన్నాయి కూడా రన్ అవుతున్నాయి. కాబట్టి పీవీసీ మెటా కూడా $1 తోటి వచ్చింది, 13 దాకా వెళ్ళింది, 13 నుంచి మళ్ళీ కిందికి వచ్చింది, మళ్ళీ కింది నుంచి ఆరోహణ నుంచి అవరోహణ క్రమంలో వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నాయి సార్. ఖచ్చితంగా ఆ వెళ్ళే క్రమంలో రేపు అనే దానికోసం ఆలోచించుకున్నట్టయితే ఈరోజు ఎవరైతే తక్కువగా ఉన్నప్పుడు కొనిపెట్టుకుంటారో వాళ్ళు కొనిపెట్టుకుంటే కాక మనకు నిన్న మొన్న జరిగిన మీటింగులలో కనుక అంటే ఒక 5-6 రోజులు వారం రోజుల కిందట కూడా చూసుకున్నట్టయితే ఈ సిస్టంలో మీరు ఎవరైతే గురువులు ఉన్నారో మీరు ప్రమోట్ చేస్తున్నారు, అనవసరంగా మీరు మీటింగులు పెట్టడం ద్వారా వీళ్ళు కొనుక్కుంటున్నారు, రేపు వీళ్ళందరూ నష్టపోతే మరి ఏంది ఈ సిస్టమ్ అనేది మరి సమాధానం చెప్పుద్దా అని చెప్పేసి మాట్లాడే విధానంలో కూడా కొంతమంది మాట్లాడారు సార్, విన్నాము. సో ఏది ఏమైనా ఇక్కడ ఒకటి మాత్రం మనం గ్రహించాల్సింది ఏంటంటే సార్, సో ఎవరు కూడా సిస్టానికి ప్రతినిధులు అయితే లేరు. వాళ్ళు కూడా అంటే మీరు గురువులుగా మీరు కూడా సంపాదించుకోవడానికి వచ్చారు. సో తద్వారా మాకు కూడా ఇక్కడ సంపాదించుకునే మార్గం ఉన్నదనే చెప్తున్నారు తప్ప ఎవరిని కూడా జేబులో నుంచి డబ్బులు గుంజి
మీరు పెట్టుబడులు పెట్టుకోండి, ఖచ్చితంగా పెడితేనే మీరు మీటింగ్కి రావాలి, పెట్టకపోతే మీరు మీటింగ్ రావద్దు అనే మాట ఎక్కడా మాట్లాడట్లేదు. కాబట్టి సో ఎవరి డబ్బులకు వాళ్ళే బాధ్యులు అని చెప్పేసి, ఎవరికైతే రేపటి రోజులో ₹1 సంపాదించుకోవాలని ఉందో వాళ్ళు మాత్రమే అవకాశాన్ని బట్టి అప్పులు చేయకుండా పెట్టుబడులు పెట్టుకోమని చెప్పేసి 1కి 10 సార్లు మీరు మీటింగుల ద్వారా తెలియజేస్తూ ఉన్నారు సార్. సో దానికి మీ అందరికీ కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఇక మరి సిస్టమ్ అయితే మన కోసం నమ్మకంగానే పనిచేస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను సార్. మరి దానికి మనందరికి తెలిసిన విషయాలే, కాకపోతే చిన్న స్టోరీ రూపంలో చెప్తాను సార్. మరి 9:10:59 అయింది, సమయం కూడా తక్కువ ఉంది కాబట్టి చిన్న కథ చెప్తాను సార్. నా వాయిస్ క్లియర్ గా సార్? వెంకటేష్ సార్? క్లియర్ సార్, క్లియర్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే ఈ స్టోరీ ఏంటంటే సార్, ఒక భక్తుడు ఉంటారు. ఆ భక్తుడు రోజు దేవుణ్ణి పూజ చేస్తూ ఉంటాడు. ఆ పూజ చేసే క్రమంలో దేవుణ్ణి రోజు తలుసుకుంటూ ఉంటారు సార్. దేవుడా, నాకు మంచి పని చేసి పెట్టు, నీకు నేను రోజు పూజలు చేస్తానని చెప్పేసి ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఉంటారు. సో ఎప్పటి నుండి కోరుకుంటున్నారు అంటే, తనకు ఊహ తెలిసి ఒక దేవుడు ఉన్నాడు, మనం కోరుకున్న ఈ కోరికలు నెరవేరుస్తాడు అని చెప్పేసి ఎప్పుడైతే అతనికి తెలిసిందో అప్పటి నుంచి కూడా అలానే ప్రతిరోజు పడుకునేటప్పుడు, దేవుడా నాకు ఈ రోజు కనపడి నాకు ఏదైనా మంచి పని చేయి, దేవుడా నాకు ఈ రోజు కనపడి నాకు మంచి పని చేయి అని చెప్పేసి అలాగా ఒక 5-6 సంవత్సరాల నుంచి అతను ప్రయాణం మొదలు పెడితే 25 సంవత్సరాలు వచ్చిన దాకా కూడా అతను పడుకునేటప్పుడు దేవుడిని తలుసుకొని పడుకుంటుండు, నాకు ఏదైనా మంచి పని చేయి. కానీ ఏం మంచి పని చేయాలని చెప్పేసి మాత్రం ఆ దేవుడిని కోరుకోవట్లేదు. సరే, ఇతను 25 సంవత్సరాలుగా నన్ను రోజు కొలుస్తున్నాడు కాబట్టి నేను అతనికి మరి ప్రత్యక్షం కాకపోయినా కలలోకి వెళ్ళి ఒక మాట చెప్తాను అని చెప్పేసి దేవుడికి కూడా అనిపిస్తుంది సార్. సో ఎప్పుడైతే దేవుడికి అలా అనిపించిందో ఆ నైట్ వచ్చేసి దేవుడు అతన్ని పిలిపించి, ఉదాహరణకు నేనే ఉన్నాను సార్, వెంకటేశ్వర్లు కదా, నేనే కోరుకుంటున్నాను అనుకుందాం. వెంకటేశ్వర్లు, మరి నువ్వు రోజు నన్ను తలుసుకొని పడుకుంటున్నావు కాబట్టి నీకు ఒక మాట చెప్తాను, ఆ మాట విను అని చెప్పేసి దేవుడు చెప్తాడు. సో ఆ మాట ఏంటంటే సార్, ఒక పెద్ద అడవిలో అంటే ఇతనికి 3-4 కిలోమీటర్లు లేదా ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో ఒక అడవి ఉంటుంది. ఆ అడవిలో పెద్ద కొండ మీద ఒక చివరకు ఒక బండరాయి ఉంటుంది. ఆ బండరాయిని కింద పడేయాలి, అదే నీ పని అని చెప్పేసి దేవుడు చెప్పేసి వెళ్ళిపోతాడు సార్. సో వెళ్ళిపోతే మరి నేనేం చేసిన, దేవుడు ఇన్ని రోజులు నేను 25 సంవత్సరాల నుంచి దేవుని రోజు మొక్కుతుంటే నాకు ఈ రోజు కనపడ్డాడు. సో మరి దేవుడు చెప్పిన పని చేయకపోతే నాకు మంచి జరగదేమో అని చెప్పేసి నేనేం చేశానంటే, నాకు రాత్రి దేవుడు వచ్చి చెప్పిపోతే నేను ఉదయం 5 గంటలకే లేచి మరి ఆ బండరాయిని తోయాలంటే నా దగ్గర శక్తి ఉండాలి కాబట్టి శక్తిని కూడబెట్టుకోవడానికి మంచి ఆహారం తీసుకొని మరి నేనున్న నా ఇంటికంటే ఒక 5 కిలోమీటర్లు దూరంలో ఉంది కాబట్టి ఆ కొండెక్కడానికి కూడా నాకు శక్తి సరిపోదు కాబట్టి నేనేం చేయాలి అంటే, మంచి ఆహారం తీసుకొని మంచిగా రోజు పొద్దున్నే లేగటం, మంచి ఆహారం తీసుకోవటం, తిన్న తర్వాత ఆ కొండపై మీకు పోవటం, ఆ కొండపైకి పోయి ఆ రాయిని నెట్టడం. సో ఇట్లనే రోజు నేను పొద్దున్నే 5 గంటలకు లేస్తున్నా, మళ్ళీ సమయానికి సాయంత్రం 9 గంటలకు పడుకుంటున్నా, ఉదయం 5 గంటలకే లేస్తున్నా, చక్కగా లేచి బ్రష్ చేసుకొని మొహం కడుక్కొని అన్ని రకాలుగా చేసుకొని అన్నం తిని మళ్ళీ ఆ కొండను నెట్టడానికి వెళ్తున్నాను సార్. సో ఈ వెళ్ళే క్రమంలో 1 రోజు అయింది, 2 రోజులైంది, 3 రోజులైంది, ఇట్లా 3 నెలలు గడిచిపోయినాయి సార్. 3 నెలలు గడిచిపోయిన తర్వాత నాకు అనిపించింది, రోజు నేను వెళ్తున్నా, ఆ కొండపైకి వెళ్తున్నా, కొండని నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నా, అది పడదన్న సంగతి నాకు తెలుసు. అయినా సరే దేవుడు చెప్పిండు కాబట్టి ఖచ్చితంగా ఆ కొండని ఏదో ఒక రోజు ఖచ్చితంగా నేను పడగొట్టగలను అని చెప్పేసి అనుకొని ఆ పెద్ద బండరాయిని నెడుతూనే ఉన్నా, పని కావట్లేదు. ఇట్లా 1 రోజు అయింది, 2 రోజులైంది, నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది సార్. అయినా సరే ఆ బండరాయి కింద పడటం లేదు. ఇక నేను ఒక రోజు ఏమనుకున్నాను అంటే, అనవసరంగా పొద్దుటే లెగటం ఏంటి, నేను లెగటం ఏంటి, ఆ కొండకాడికి పోవటం ఏంటి, ఆ కొండను నెట్టడం ఏంటి, అది పడదన్న విషయం నాకు తెలుసు కదా, నెట్టి నా శక్తిని అంతా వృధా చేసుకోవటం ఏంటి అని చెప్పేసి అనుకొని మళ్ళీ ఒకరోజు ఇక 3 నెలల తర్వాత దేవుణ్ణి అన్నాను, దేవుడా, అది నాకు పడదన్న విషయం నాకు తెలుసు, అయినా సరే నువ్వు వచ్చి చెప్పినావు, నేను పోయి నెట్టినా, నాకు పడలేదు, మరి ఇన్ని రోజులు నా శ్రమ అంతా వృధా అయింది కదా అని చెప్పేసి దేవుణ్ణి తలుసుకొని మళ్ళీ పడుకున్నాను సార్.
పడుకున్న తర్వాత మళ్ళీ నాకు దేవుడు ప్రత్యక్షమై ఏమన్నాడంటే, వెంకటేశ్వర్లు ఆ, నువ్వేమనుకొని పడుకున్నావు ఈ రోజు అని చెప్పేసి అడుగుతాడు సార్. అయితే నేను అనుకున్నది ఏంటి అంటే, ఇదే సార్, నేను మీరు చెప్పిన కాడ నుంచి 3 నెలల కాడ నుంచి నేను రోజు ఆ కొండపైకి పోవటం, ఆ బండరాయిని నెట్టి రావడం, అయినా పడట్లేదు. 3 నెలలు అనవసరంగా నా శ్రమ అంతా వృధా అయింది. మరి ఈ శ్రమ అంతా వృధా అయింది కాబట్టి నేను మరి ఇంకేం చేయాలి సార్, నా శ్రమను మొత్తం మీరు ఈ 3 నెలలు వేస్ట్ చేశారు అని చెప్పేసి దేవుణ్ణి అంటారు సార్. అప్పుడు దేవుడు అనే మాట అంటే ఏంటంటే సార్, వెంకటేశ్వర్లు, నీకు అంతకు ముందు నువ్వు ఎప్పుడు పడుకునేవాడో నీకు తెలియదు, ఎప్పుడు లేచేవాడో నీకు తెలియదు, ఎప్పుడు తినేవాడో నీకు తెలియదు, ఎప్పుడు తాగేవాడో నీకు తెలియదు. నీకు సమయం వచ్చినప్పుడు ఇష్టం వచ్చినప్పుడు తినేది, ఇష్టం వచ్చినప్పుడు తాగేది, సమయ సందర్భం లేకుండా పడుకోవడం లేకుండా ఉండేది నీ దినచర్య. ఎప్పుడైతే నేను వచ్చి నిన్ను ఖచ్చితంగా బండరాయిని పడగొట్టమని చెప్పానో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నువ్వు గ్రహించుకో. ప్రతిరోజు ఉదయం 5 గంటలకే లేస్తున్నావు. లేచిన తర్వాత నీ కాలకృత్యాలు తీర్చుకుంటున్నావు. నీ కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత ఏదైతే నీకు శక్తి కావాలో దానికోసం వ్యాయామం చేస్తున్నావు. తర్వాత వ్యాయామం చేసిన తర్వాత ఆ వ్యాయామానికి తగ్గ ఆహారం తీసుకుంటున్నావు. ఆ ఆహారానికి తగ్గట్టుగా తీసుకున్న తర్వాత ఆ బండరాయిని నెట్టడానికి కోసం ఖచ్చితంగా ఈ రోజు కాకపోయినా రేపు పడుతుందని ప్రయత్నాలు చేస్తున్నావు. కాబట్టి ముందు నీ ఆరోగ్యం మీద నీకు శ్రద్ధ వచ్చిందా లేదా ఒకసారి నిన్ను నువ్వు ఆలోచించుకోమని చెప్పిండు. సో అంతకు ముందున్న నీ దినచర్య ఎట్లుంది, నేనొచ్చి చెప్పిపోయినాక నీ దినచర్య ఎట్లుంది, సో అని చెప్పేసి ఆ దేవుడు ప్రశ్నించేసి మళ్ళీ మాయమైపోతాడనమాట. అప్పుడు మాయమైపోయే ముందు మళ్ళీ ఒక మాట చెప్తాడు, నీ ప్రయత్నం కూడా ఎక్కడ వృధా కాలేదు అని చెప్పేసి నువ్వు గ్రహించినట్టయితే గనక మళ్ళీ వెళ్ళి ఆ బండరాయిని రేపటి రోజు ప్రయత్నం చేసి చూడు. అది నువ్వు అనుకున్న రోజు కాదు వెంకటేశ్వర్లు, నేను ఏ రోజు అయితే అనుకుంటానో ఖచ్చితంగా నేను అనుకున్న రోజు ఆ బండరాయి నీ చేతిలో అలా చేయి వేయంగానే కింద పడిపోతుంది అని చెప్పేసి దేవుడు చెప్పి వెళ్ళిపోతాడు సార్. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేను అంటే జనరల్ గా నా మీదనే చెప్పాను కాబట్టి నేనేం చేస్తాను, మళ్ళీ ఒక తలుసుకుంటాను, ఈ 3 నెలలు ఏం జరిగింది, నేనేం చేశాను అని చెప్పేసి తలుసుకున్న తర్వాత మళ్ళీ చివరిలో భగవంతుడు చెప్పిన మాట ఏంటి అంటే, నేను అనుకుంటేనే ఖచ్చితంగా ఆ రాయి అనేది కింద పడుతుంది, నువ్వు అనుకుంటే పడదు అని చెప్పేసి చెప్పాడు. సో అదొకటి గుర్తొచ్చి నేను మళ్ళీ దేవుని ప్రార్థన చేసుకొని, దేవా నేను ఎన్ని రోజులు చేసిన శ్రమ అంతా వృధా కాలేదు, నా ఆరోగ్యాన్ని కాపాడుకున్నాను, కానీ నాకు కావాల్సింది ఏంటంటే ఆ బండరాయిని నేను కింద నెట్టడం నాకు కావాలి, మరి నాకు ఆ శక్తిని ప్రసాదించమని చెప్పేసి కోరుకొని మళ్ళీ తెల్లారిపోయి ప్రయత్నం చేస్తాడు సార్. ప్రయత్నం ఎప్పుడైతే చేస్తాడో అలా చెయ్యి వేయంగానే ఆ బండరాయి అనేది కూలిపోతుంది. సో అప్పుడు అనిపించింది, నేను అనుకుంటే కాదు, ఆ భగవంతుడు అనుకున్నప్పుడే ఖచ్చితంగా అన్ని నెరవేరుతాయని చెప్పేసి అప్పుడు నేను అనుకొని, దేవుడా నన్ను క్షమించు, కానీ దేనికైనా ఒక రోజు వస్తుందని చెప్పేసి నేను గ్రహించలేకపోయినాను, నిన్ను నానా విధాలుగా తిట్టుకుండే కాక నన్ను నేను కూడా తిట్టుకున్నాను, నా సమయం అంతా వృధా అయింది అనుకున్నాను, కాబట్టి మళ్ళీ ఎప్పుడు నిన్ను నిందించను దేవుడు అని చెప్పేసి ఆ రోజు నేను క్షమాపణ కోరుకొని దేవుని తెలుసుకోవడం జరిగింది సార్. సో ఈ స్టోరీ నేను ఎందుకు చెప్పానంటే సార్, ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఏదైతే పీవీసీ మెటాలో ఇది రావట్లేదు, అది రావట్లేదు, ఇది పెరగట్లేదు, అది పెరగట్లేదు అని మనం బాధపడుతున్నామో, సో దేవుడు అనేవాడు డానియల్ జాన్సన్ అనుకుంటే దీని రూపకర్త, అతన్ని సృష్టించిన వాడు దేవుడు కాబట్టి ఆ దేవుని ద్వారా అతనికి ఎప్పుడు ఆదేశాలు ఇవ్వాలో అప్పుడు ఇస్తాడు. మనకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. కాబట్టి నేనైతే ప్రగాఢంగా నమ్ముతున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు మరి నేను మాట్లాడిన స్టోరీలో ఎక్కడైనా తప్పులుంటే క్షమిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. నమస్తే, థ్యాంక్ యూ సార్, అందరికీ నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్, వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, గ్రేట్. కోసం నేను పూర్తిగా అనుకున్న మధ్యలో 2 కాల్ వచ్చినాయి. సో ఎనివే మీరు అంటుగా సార్, అదే సార్, ఎందుకంటే పూర్తిగా నమ్మకం, పూర్తిగా నమ్మకం ఉండాలి, పూర్తిగా నువ్వు విశ్వసించాలా. అది ఎలాగంటే నీ కళ్ళలో కూడా నీకు నెగిటివ్ థాట్ రాకూడదు. అప్పుడు ఏమవుతుందంటే నీ యొక్క, ఇప్పుడు మనము అందరు నమ్మరు కానీ అందరికి కూడా 3వ కన్ను ఉంటుంది. 3వ కన్ను అంటే ఏంటిది? మనము సార్ మీరు చెప్పినట్టుగా, మీరు నాకంటే పెద్దలు, మనం ఇంకా పెద్దల గురించి నేను మాట్లాడుతున్నా, ఒక మాట చెప్తాను సార్, మీరు వచ్చినందుకు, మీరు ఇప్పటిదాకా చెప్పిన దానికి. సో మన పెద్దలకి 4వ కన్ను కూడా ఉంటుండే. అంటే 4వ కన్ను ఉంటుంది అంటే అందరూ, అంటే ఇప్పుడు శంకర భగవాను మనం చూస్తాం, బట్ ఉన్నది లేదు తర్వాత విషయం మనం చూడలేదు, బట్ ఉన్నది మనం నమ్ముతాం. కానీ విషయం ఏంటి, ఇక్కడ మనం మన మనసుల గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. సో మన పెద్దవాళ్ళు ఏంటంటే సార్,
సో మనం ఇక్కడ 2 కళ్ళు ఉన్నాయి. మనం చూసిందే కరెక్ట్ అంటాము, లేకపోతే దాన్నే కరెక్ట్ అంటాము. బట్ ఏంటంటే వాళ్ళకి నిజంగానే నీ వెనకాల ఏం జరుగుతుంది, నీ కుడి సైడ్ ఏం జరుగుతుంది, ఎడమ సైడ్ ఏం జరుగుతుంది కూడా ఇట్లే కనిపెట్టేవాళ్ళు. దానికి అర్థం ఏంటంటే దానికి అది విశ్వాసం అనమాట. అది నమ్మకంతో వాళ్ళకి తెలుస్తుంది. కానీ మనం దాన్ని అతనికి వెనకాల కన్ను కూడా ఉంది అని అంటుంటాము. అదేంటంటే జస్ట్ అది మనం మాట్లాడుకోవడానికి. విషయం ఏంటంటే అది అంత అంత కఠినమైన నమ్మకం అన్నమాట. అది దాని అర్థం అది. ఏమంటారు సార్? కరెక్ట్నా నేను చెప్పింది? సో అదన్నమాట సార్. అంటే నువ్వు ఎంత ఒక దాని మీద నువ్వు నమ్మి దాన్ని ఎంత మంచిగా నువ్వు ఖచ్చితంగా నువ్వు ఏదైతే చేస్తావో దాన్ని ధ్యానం కూడా అనొచ్చు మనము. సో అలాంటప్పుడు ఏంటంటే మీరు చూడండి సార్, మీకు నిజంగానే మనము ధ్యానంలో కూర్చుంటే మన ఫీలింగ్ ని బట్టి, అంటే మనం ఏదైతే శ్వాస మీద మాత్రమే మనము ధ్యానం చేస్తూ కూర్చుంటామో, సో నీ మనసులో ఆ తర్వాత నువ్వు హిమాలయాల్లో ఉన్నానన్న ఒక థాట్ నువ్వు తెచ్చుకుంటే నిజంగానే నీకు కూలింగ్ అనేది వస్తుంది, నిజంగానే నీకు చలి పెట్టడం జరుగుతుంది, ఉండలేకపోతావు. అంటే ఆ కళ్ళు మూసుకున్నంత సేపు అంటే దాని అర్థం ఏంటంటే యు ఆర్ గోయింగ్ దేర్. నువ్వు ఫిజికల్ గా నువ్వు ఇక్కడ ఉన్నావు, కానీ నువ్వు మొత్తానికి అక్కడికి వెళ్ళిపోయావు. అంటే దాన్ని అంటారు మరి ప్రగాఢ నమ్మకం. ప్రగాఢంగా నువ్వు ఎంత కఠినంగా చేస్తున్నావు అని ఉంటుంది అనమాట. సో థ్యాంక్ యూ సార్, వండర్ఫుల్ స్టోరీ చెప్పారు. బట్ ఎందుకంటే నేను పిన్ టు పిన్ ఎందుకు చెప్పలేకపోతున్నా అంటే మధ్యలో 2-3 సార్లు కాల్ వచ్చాయి నాకు. సో మీకు ఆల్రెడీ చెప్పాను, నేను ఇంకా కొన్ని రోజులు కొంచెం బిజీగా ఉంటాను సార్ అని చెప్పి ముందుగానే చెప్పాను. సో దానివల్ల ఎనీవే థ్యాంక్ యూ సార్. నేను ఖచ్చితంగా రేపు మళ్ళీ యూట్యూబ్ లో అది మీరు చెప్పిన ఏదైతే ఉందో ఫుల్ఫిల్ గా వింటాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీరు ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ 100% సార్. సో మీరు పార్ట్నర్స్ చూసారు కదా సార్. ఎనీవే దాన్ని మనం ఎప్పుడైనా మనము ఏది మాట్లాడుకున్నా కూడా ఇక్కడ మనం పీవీసీకి మనము కన్వర్ట్ చేసుకుంటే సార్ మనకు ఇంకా ప్రగాఢమైన విశ్వాసం అనేది మనకు పెరుగుతుంది. సో మనం ఎస్ సార్, లక్ష్మణ్ సార్, వెల్కమ్ సార్. సార్ ఏం లేదు సార్, మన సీట్ పెన్నింగ్ చేసిన వాళ్ళ, టోకెన్ ఫార్మింగ్ చేసిన వాళ్ళ ఏమంటే అందరినీ ఇతరులు పెట్టుకోని చెప్పండి సార్. ఒక సీట్ పనింగ్ చేసిన వాళ్ళు విడ్రాల్ పెట్టుకోమన్నా మన సీట్ పనింగ్ పక్క పెట్టేసి టోకెన్ ఫార్మింగ్ చేసిన వాళ్ళని ఇతరులు పెట్టుకోని చెప్పండి. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్స్. షూర్ సార్, పక్క. సార్ అర్థం కాదు సార్. ఓకే, మీది ఓకే అన్న నేను చెప్తాను సార్. సీట్ పనింగ్ అన్న మీరు అనే మన చేసుకున్న వాళ్ళు అందరూ ఇతరులు పెట్టుకోని చెప్పారు సార్. ఎందుకంటే ఇక అది వాళ్ళకి అర్థమైపోతుంది. వాళ్ళకి అర్థమైంది, నాకు అర్థం కాలేదు. మీరేమంటారు నాకు అర్థం కాలేదు, వాళ్ళకి ఎట్లా అర్థమవుతుంది? నాకే అర్థం కాదు. అర్థం కాదు సార్. నేనేమంటా మీరు మాట్లాడి నాకు అర్థం కాలంటే నా అర్థం కాలంటే నేను చెప్పాను సార్. మీరు వాళ్ళకి అర్థమైతే అన్నారు కదా, ఏంటది? నాకు అర్థం కాలేదు, నాకు అర్థం కాలేదు. మీరు టోకెన్ ఫార్మింగ్ చేసిన వాళ్ళు $1 వస్తుంది కదా సార్, ఇతరులు పెట్టుకొని చెప్పండి అందరికి. ఓకే సార్, ఓకే. సార్ సీట్ ఫండింగ్ అంట అది టోకెన్ ఫార్మ్ చేసుకున్నారంటే విడ్రాల్ పెట్టుకోండి సార్ అందరు. ఓకే, సో ఎనీవే సో విన్నారు కదా సార్ ఇప్పటిదాకా. కాశీ వెంకటేశ్వర సార్ చెప్పండి సార్. ఓకే, మేబీ బై మిస్టేక్ అడ్మిట్ అయినట్టున్నా సార్. అది గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ రాజు సార్, వెల్కమ్ సార్. చెప్పండి సార్. వెంకటేశ్వర సార్ చెప్పిన స్టోరీ చాలా బాగుంది సార్. సారు మన వెంకటేశ్వర సార్ ఎప్పుడు వచ్చినా కానీ చాలా చక్కగా చెప్తాడు. ఇప్పుడు ఒక స్టోరీ, ఇవాళ చెప్పిన స్టోరీ కూడా చాలా మంచిగా ఉంది. అంటే ఈ స్టోరీ ఒక మహాత్యం ఏంటంటే, ఏదైనా ప్రయత్నం భగవంతుడు నువ్వు అచ్చు ఇట్లా చెయ్యు అని చెప్పినప్పుడు చేసిండు. కానీ అతను చెప్పిండని, భగవంతుడు చెప్పిండని చేసిండు. కానీ మధ్యలో 3 నెలలు చేసినా కానీ కుదరలేదు కదా అని అతను మళ్ళీ స్టాప్ అయిపోయింది. అంటే స్టాప్ అయిన తర్వాత కూడా మళ్ళీ భగవంతుడు నువ్వు మళ్ళీ ప్రయత్నం చెయ్యు, అది నువ్వు ప్రయత్నం చేయంగా నువ్వు ప్రయత్నం చేసినప్పుడు కాదు, ఆ ప్రయత్నంలో నేను తోడైనప్పుడు అవుతుంది ఆ పని అని భగవంతుడు చెప్పినప్పుడు, అంటే మళ్ళీ ఇతను స్టార్ట్ చేసిండు. ఇతను స్టార్ట్ చేసి రన్నింగ్ చేయంగా మళ్ళీ భగవంతుడు అనేది ఇతని మన పనికి తోడైంది కాబట్టి ఆ బండరాయి అనేది కిందికి రావడం జరిగింది. అంటే పూర్తిగా మనకు అనుకున్న పని సక్సెస్ అయ్యే వరకు మనం
దృఢ సంకల్పంతో చేయంగా భగవంతుడు మనం చేసే శ్రమకు ఆ తోడ్పడి ఏదో ఒక రోజు కష్టమైన ఫలితం మనకు ఇస్తాడు. ఇచ్చేంత వరకు మనం విషయం ఏంటంటే మధ్యలో డ్రాప్ కావద్దు, కంటిన్యూ చేస్తూనే ఉండాలని దీని ఒక సారాంశం సార్. వెంకటేశ్వర్ సార్, మీరు చెప్పిన స్టోరీ చాలా చక్కగా అర్థమైంది సార్. మీరు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. రాజేష్ సార్, అందరికి మన పీడీ సిమెంట్ సభ్యులందరికీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాజు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ రాజు సార్. రాజమౌళి వెంకటేశ్వరరావు సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ సూపర్ యూ సార్, సార్. నిజంగా ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. ఓకే, మన రాజు సార్కి మళ్ళీ కాల్ ఏమైనా వచ్చినట్టుంది. ఓకే సార్, శ్రీనివాస్ సార్, మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? వెల్కమ్ సార్. సార్ ఒక్క నిమిషం సార్, మీరు ఇతరాలు పెట్టుకోమన్నారు కదా సార్. చెప్పండి సార్. చెప్పండి. నేను ఫార్మింగ్ చేస్తున్నాను, ఇతరాలు పెట్టుకోమన్నారు కదా, ఎలా పెట్టుకోవాలో ఒకసారి చెప్తారని చెప్పి చేశాను సార్ నేను. విత్డ్రాల్ ఆప్షన్ సార్, విత్డ్రాల్ $1 ఇచ్చారు సార్. $1 విత్డ్రాల్ పెట్టుకోవడానికి ఇచ్చారు. ఓకే ఓకే సార్. లక్ష్మణ్ రావు సార్ ఏమంటున్నారంటే విత్డ్రాల్ ఆప్షన్ $1కి ఇచ్చారు కాబట్టి పెట్టుకోండి అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. అది ఓకే సార్. ఓకే అంటే మొత్తం విత్డ్రాల్ పెట్టుకోవడానికి లేదు సార్, ఓన్లీ $1 అంటే 100 PVC మెట్ట అంతే. సరే సరే సార్, వద్దులే. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి టైం కూడా అయింది కాబట్టి మరి కంక్లూడ్ చేసుకుందాం. మరి కోటేశ్వరరావు సార్ హ్యాండ్ రైజ్ చేశారు. వెల్కమ్ సార్ కోటేశ్వరరావు సార్, వెల్కమ్. థ్యాంక్ యూ సార్. జైపీ విస్మట. జైపీ విస్మట సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ. రాజమౌళి వెంకటేశ్వరరావు సార్, థ్యాంక్ యూ సార్, నిజంగా సూపర్. వెంకటేష్ సార్ 1 minute. కర్ణగారు సార్, వెల్కమ్ సార్, వెల్కమ్ సార్ బాగున్నారా? ఒక 2 minutes ఎక్కువ మాట్లాడాను నేను. 2 minutes ఎక్కువ మాట్లాడాను. ఇప్పుడు మనది బిట్గేట్ వ్యాలెట్ లో కూడా ఓపెన్ అవుతలేదు సార్, ఇది యాప్ ఓపెన్ అవుతలేదు నాకు. అంటే సేపాలో వేసుకోమంటారా? బిట్గేట్ లో ఏమొస్తుంది సార్? డి ఆప్షన్. బిట్గేట్ డి ఆప్షన్ అది ఓపెన్ అయితే లేదు. అదే డి ఆప్షన్ వస్తుంది. మీరు సేఫ్ ఫాలో చేసుకోండి, నో ప్రాబ్లం. సేఫ్ ఫాలో అవుతుంది. అదే అంటే మొన్న చూశాను, చాలా వ్యాలెట్లు ఉన్నాయి కానీ ఓపెన్ అయితే లేదు. నేను చాలా రోజుల నుంచి చేశాను కానీ వీళ్ళు మెటావర్స్ లో తీసుకెళ్ళడానికి ఏమైనా ట్రై చేస్తున్నట్టున్నారు సార్. దాని గురించి డి ఆప్షన్ వస్తుంది. వీళ్ళు మళ్ళీ అప్డేట్ చేయాలి. ఇప్పుడు ఈ ఎక్స్చేంజ్ ఉన్నాయి కదా, ఇప్పుడు వ్యాలెట్లు, ఇప్పుడు ట్రస్ట్ వ్యాలెట్ గానీ, బిట్గేట్ వ్యాలెట్ గానీ, ఇవన్నీ వీళ్ళు అప్డేట్ చేయాలి. ఇంకొక డౌట్, 11:15 అవుతుంది. ఓకే, టైం కూడా ఓవర్ అయింది. ఇప్పుడు అన్ని వ్యాలెట్ల మనం పెడుతున్నాం కదా సార్. ఇప్పుడు రేపటి రోజు అనుకోకుండా రేటు పెరిగితే మనం మొత్తం టోటల్ గా వాళ్ళ దగ్గర ఉంటది కదా. ఇప్పుడు ట్రస్ట్ వ్యాలెట్ అంటే అది ఓకే, కాకపోతే ఏంటంటే మన సెక్యూరిటీని వాళ్ళ చేతిలో పెట్టినట్టయితే, మొన్న దాకా బిట్గేట్, అంతకుముందు బిట్గేట్, ఇప్పుడు ఏమో స్టేమ్. ఓకే సార్, నో ప్రాబ్లం. అంటే మన కీవర్డ్స్ అనేది మళ్ళీ మీరు రిమూవ్ చేసుకుంటారు కదా. ట్రస్ట్ వ్యాలెట్ ఎప్పుడైతే వర్క్ నడుస్తుందో అప్పుడు రిమూవ్ చేస్తారు కదా. అప్పుడు రిమూవ్ చేస్తాను సార్. రిమూవ్ చేసినా కూడా అంటే కొంచెం క్లారిటీ ఆ కీవర్డ్స్ అనేవి దేనికైనా కానీ అది సెక్యూర్ సార్. అది వాళ్ళ దగ్గర కీవర్డ్స్ సెక్యూరిటీ సార్. కీవర్డ్స్ సెక్యూరిటీ. కీవర్డ్స్ ఉంటేనే మనకు అది ఓపెన్ అవుతాయి. కానీ మనం అన్ని వ్యాలెట్ల ఇప్పుడు ఏందో మన యొక్క డేటా అనేది కంప్లీట్ గా వాళ్ళకి అది ఉంది కదా. బిట్గేట్ వ్యాలెట్ల, ఇప్పుడు బిట్గేట్ వ్యాలెట్ల అయితే లేదట, మీటింగ్ లో కూడా చెప్తున్నారట. ఇంకోటి, ఇప్పుడు విత్డ్రాల్ పెట్టుకోమంటున్నారు 100 అంటే 100 PVC మెటల్ పెట్టుకునేది. 100 PVC మెటల్ విత్డ్రాల్ పెట్టుకుంటే BNB అడ్డగోలు ఛార్జ్ అవుతాయి కదా. ఆలోచించుకోవాలి సార్. ఎందుకంటే మనం కూడా ఒక దాంట్లో పెట్టినప్పుడు
ఇప్పుడు 12 అక్షరాలు ఇప్పుడు ట్రక్స్ వ్యాలెట్ అయిపోయాక బిట్కి వెళ్ళాల్సి వచ్చినా కానీ మనం ఆలోచించుకోవాలి కదా, ఏం చేస్తాం. లక్ష్మణ్ సార్ బాగున్నారా? బాగున్నా సార్. ఓకే ఓకే అది మనం ఆలోచించుకోవాలి, ఇక ఏం చేస్తాం మరి, అది మనకు వచ్చిన కాడ తీసుకోవాలి అంతే. ఓకే ఓకే సార్. నేను కరుణాకర్ రెడ్డి గుర్తుపట్టినలా? నాకెంత తెలియదు సార్, నేను చూడగల అదే ఓకే ఓకే ఏమంటే అంటే ఇప్పుడు నువ్వు అన్న క్వశ్చన్ మనము ఏంటంటే ఇంకోటి సార్, మీరు 12 విత్డ్రాల్ అక్షరాలు పెట్టుకోమని. ఇచ్చడం అంటే ఇక మనం ఆలోచించుకోవాలి సార్, ఇక మనం ట్రక్స్ లే 12 ట్రక్స్ అక్షరాలు మనం 12 అదే అక్షరాలు మనం ఇప్పుడు ఎప్పుడు ట్రక్స్ వ్యాలెట్ ఎప్పుడు ఇచ్చడం ఇవ్వము. అనేది ఏదైనా ఇక సీట్ ఫండింగ్ టోకెన్ ఫండింగ్ కొద్దిగా బంద్ చేసి మనం వ్యాలెట్లకి జమ చేసుకోవాలి. అయితే ఇప్పుడు మీరు విత్డ్రాల్ పెట్టుకోమన్నారు కదా, విత్డ్రాల్ పెట్టుకుంటే బిఎన్బి అటోలు కట్టే ఛార్జ్ అవుతుంది కదా సార్. మరి పోనీ ఇక మరి ఏం చేస్తాం. ప్రాబ్లం అవుతుంది అట్లా. మరి కాయిన్స్ వచ్చినప్పుడు చూసుకోవాలి, రేటు పెరిగినప్పుడు అమ్ముకోవాలి. మరి సీట్ ఫండింగ్ టోకెన్ బంద్ చేయాలి, ఆడదేవాడి ఇవన్నీ డబ్బులు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. అంటే మీకు అనిపించింది, మీరు చెప్పిండు. ఓకే, అవతల వాళ్ళు తీసుకోవాలా తీసుకోవద్దు అనేది వాళ్ళు 100% వాళ్ళు ఆలోచించుకొని ఎవరు తీసుకోవడం ఆలోచన బెటర్. ఎవరు ఆలోచన ఓకే, ఆలోచిస్తారు. ఎవరు సూపర్ సార్. తీసుకున్న వాళ్ళు సార్ ఎవరి ఇప్పుడు ఆలోచన, ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అంటే మీరు ఆలోచించుకొని $100 ఇప్పుడు 100 పీవీసీ మెటల్ అనేది తీసుకోవాలా వద్దనేది ఆలోచించుకొని తీసుకుంటే బాగుంటది. సో నా యొక్క డౌట్ ఏంటంటే, ఇప్పుడు బిఎన్బి అటోలు ఛార్జ్ అవుతుంది. నా నేనైతే నా సీట్ నా ఫండింగ్ లో యొక్క తీసుకోను కానీ సీట్ మ్, ఫండింగ్ లో తీసుకోను కానీ అల్ల అయితే తీసుకుంటా సార్, నేను ఓకే టోకెన్ ఫార్మింగ్ అయితే తీసుకుంటా. ఓకే సార్, ఓకే ఓకే సార్. సార్, థ్యాంక్ యూ సార్ లక్ష్మణ్ సార్. ఓకే ఓకే సార్, నా యొక్క కరుణాకర్ సార్. ఓకే, ఓకే మీరు ఏం చేస్తారంటే సేఫ్ పాల్లో మీరు చేసుకోండి. సేఫ్ పాల్లో చేసుకున్నప్పుడు మీరు బిట్కెట్ లో రిమూవ్ చేసుకోండి, ఓకేనా? ఓకే సార్. అదే మన అన్ని వ్యాలెట్లు ఎక్కియాలి సార్. ఇక నాదైతే ఒక్కటే సార్. నేను ఇప్పుడు ఇదివరాక మీరు ఏం మాట్లాడినలో నాకైతే ఏం తెలియదు. మన రాజమల్లి వెంకటేశ్వర సార్ చెప్పారట, ఏదో చెప్పారట సార్. ఇక్కడ ఏంటంటే ఓపిక, అంటే ఒక మనిషిని మనం ఎంతసేపు ఆపినా అవతల వ్యక్తి ఇష్టం ఉంటే ఆగుతాడు, లేకపోతే లేదు. సో ఏంటంటే ఎవరైనా కూడా మనం ఎన్ని చెప్పినా కూడా, బయట పోయి నెట్వర్క్ లో, బయట పోయి మార్కెటింగ్ లో చెప్పినా కూడా ఒక 100 మంది చెప్తే అందులో 5 మంది వస్తారు. సో ఏంటంటే వాళ్ళకు మనసుకు సాటిస్ఫాక్షన్ అయితేనే వస్తారు. ఇప్పుడు మనము ఏంటంటే ఎంత చెప్పినా కూడా, సో వాళ్ళ యొక్క ఆలోచన బట్టి వాళ్ళు వెళ్తుంటారు సార్. అంతే నా ఆలోచన ఏంటంటే, మనం ఎన్ని చెప్పినా మనం చెప్తున్నాం. ఇప్పుడు మన ఏంటంటే ఆల్మోస్ట్ కూడా 90% మన ఇండియన్స్ ఎక్కువ క్రిప్టోలో ఉన్నారట. ఇండియన్సే అవును ఎక్కువ, సార్. చాలా మంది 90% సర్వే ప్రకారం అయితే 90% మన ఇండియా వాళ్ళే ఎక్కువ క్రిప్టో అనేది చేస్తున్నారు. సో ఏంటంటే క్రిప్టోలో ఉన్న ఏంటంటే దాని యొక్క డెప్త్, లోపటిగా డెప్త్ గా చూస్తే 100% ఇప్పుడు మన పీవీసీ మెటా ఉంది. పీవీసీ మెటాలో ఏంటంటే డైలీ మీటింగ్ అనేది రెగ్యులర్ గా పెడుతున్నారు, పొద్దున పెడుతున్నారు, సాయంత్రం పెడుతున్నారు. సో ఏంటంటే మనం మీటింగ్ వచ్చి ఎంత ఓపిక ఉంటామో, మనం బిజినెస్ లో కూడా అంత ఓపిక ఉంటే 100% రేపు ఇప్పుడు 1 రూపీ ఉంది అనుకోకుండా 100 రూపాయలు అయితే, ఈరోజు 1 రూపీకి మనం అమ్ముకుంటాం. అనుకోకుండా సడన్ 100 రూపాయలు అయితే అప్పుడు కూడా బాధపడతాం. సో ఏంటంటే 1-2 సార్లు ఆలోచించుకొని ఈ 100 పీవీసీ మెటల్ తీసుకోనా వద్దనేది మనం ఎవరైనా కూడా ఆలోచించుకొని వాళ్ళ యొక్క ఆలోచన ప్రకారం వెళ్తుంటారు సార్. నా ఆలోచన ప్రకారం అయితే తీసుకోకపోవడమే బెటరు, నా ఆలోచన ప్రకారం అయితే. ఎందుకంటే మనకేం రాదాడా, ఉల్టా పోతున్నాం. సో దానికి కొంచెం ఓపిక అనేది ఉంటే, ఇప్పుడు మనం 1,00,000 రూపాయలు మనము చిట్టి కడతాం అంటే నెలకు 5,000, 20 నెలలు అయితేనే మనకు వస్తుంది, 20 నెలలు అయితేనే వస్తుంది. సో ఏంటంటే కొంచెం ఓపిక అనేది ఉంటేనే. లక్ష్మణ్ సార్ చెప్పింది కూడా కరెక్టే, లక్ష్మణ్ సార్ చెప్పింది కూడా కరెక్టే. నేను సీట్ ఫండింగ్ లో తీసుకోవద్దని చెప్తున్నా గానీ కాదు, ఓకే సార్, మీ డౌట్ నాకు అర్థమైంది. నేనేమంటే వేరే తిరిగి అనట్లేదు. సీట్ ఫండింగ్ లో చెప్పట్లేదు సార్. ఇప్పుడు ఇండియా వల్ల ఎక్కువ పెడుతున్నారు, వాట్సాప్ మన కంపెనీలో పెడుతున్నారు, అవతల కంపెనీలో పెడుతున్నారు, మనకు తెలియదు కదా సార్. ఓకే ఓకే సార్, ఓకే ఓకే. నేను చెప్పేది అదేమంటున్నా అంటే, నేను సీట్ ఫండింగ్ లో చెప్పలేదు, మనకు వచ్చే దాంట్లో టోకెన్ ఫార్మింగ్ లో మాత్రం తీసుకోరని చెప్తున్నాను నేను. ఎందుకంటే ఇక మన వల్ల కాదు, పెట్టే అంత అమౌంట్ స్తోమత ఎవరికైనా కాదు, నాకైనా నేనైనా సరే ఉన్నోళ్ళు పెట్టుకుంటారు చేయను. టోకెన్ ఫార్మింగ్ లో మాత్రం తీసుకోరు వచ్చినప్పుడు, సీట్ ఫండింగ్ లో మాత్రం నేను చెప్పట్లేను.
ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ అది థ్యాంక్ యూ. మన ఇండియా వాళ్ళు ఎక్కువ పెడతారు కదా, మన కంపెనీలో పెడతారు ఆ కంపెనీలో పెడతారు నేను అనలేదు సార్ అది. మీరు అన్నారని అంటలేను సార్, మీరు మీరు అన్నారు అనలేదు కానీ అది ఏ ఓకే కంపెనీలో పెడతారో మనకు తెలియదు సార్ అది. ఓకే, మీరు లక్ష్మణ్ సార్ అన్నారని నేను అనలేదు సార్. లక్ష్మణ్ సార్, మీరు అన్నారని ఓకే నేను అంటలేను. అయితే మీరు మీరు ఓకే తీసుకోమని అన్నారు కదా, అదే సార్ మీరు వాళ్ళు అనలేదు ఆలోచించి మీరు తీసుకుంటే బాగుంటే. లేదు మీరు అన్నది నాకు అర్థమైంది కానీ అది ఏ కంపెనీలో పెడతారో మనకు తెలియదు కదా సార్. మన ఇండియా వాళ్ళు ఎక్కువ రూపంలో చేస్తారు వాస్తవం నువ్వు అన్నది కూడా. ఓకే సార్, సార్ లక్ష్మణ్ థ్యాంక్ సార్ యూ. ఒక్క నిమిషం సార్, 1 మాన్సూర్ మినిట్ సార్ 1 మినిట్ మాన్సూర్ సార్. సార్ సార్ వెంకటేశ్వర సార్ 1 మినిట్ సార్. యాక్చువల్లీ అది ఇంకోటి నువ్వు మాత్రం ఏంటంటే సార్, ఎస్ హలో వెంకటేష్ సార్ ఎస్ సార్ యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే సార్ లక్ష్మణ్ సార్, మీరు కంపెనీ అంటున్నారు కదా, క్రిప్టో అనేది కంపెనీ కాదు సార్, అదొకటి ముందు తెలుసుకోండి. ఓకేనా? క్రిప్టోలో సార్ కరుణాకర్ సార్ ఏమన్నారో అది క్లారిటీగా విని తర్వాత మాట్లాడండి సార్. సార్ ఓకేనా సార్? ఇన్వెస్ట్మెంట్ పెడతారు ఓకే సార్ 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 ఇన్వెస్ట్మెంట్ అనేది సార్ ఓకే 1 మినిట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఓకే వెల్కమ్ సార్. ఎస్ థ్యాంక్ యూ. ఇక్కడ మరి ఆ, ఎందుకంటే ఏంటి సార్ సారు లక్ష్మణ్ సార్ ఎప్పుడు వచ్చినా గానీ ఇలాగే సార్ ఏంటంటే కర్ణకర్ సారు క్రిప్టోలో మంది ఆల్రెడీ ఇండియా ఫస్ట్ ప్లేస్ లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేశారని చెప్పేసి సార్ అంటే, లక్ష్మణ్ సార్ ఏమో మన కంపెనీలో చేశారని గ్యారంటీ ఏంటి సార్ అందరూ అని చెప్పేసి సార్ అంటారు. కంపెనీ ఏంటి సార్? కంపెనీ క్రిప్టోకి ఈ కంపెనీకి సంబంధం ఏంటి సార్? అయితే సార్ ఒకటి చెప్తాను సార్, ఎవరైనా అర్థం చేసుకోండి. క్రిప్టో అనేది అన్ని సార్ కలిసి 25,000 కాయిన్స్ రాజేష్ వచ్చేసి సార్ క్రిప్టో. రాజేష్ సార్ Yes, sir. రాజేష్ సార్ ఆ, రాజేష్ సార్ నమస్తే సార్. సార్ 1 మినిట్ సార్ ఎక్కువ మాట్లాడాను నేను, చాలా రోజులే మీతో మాట్లాడాక 1 మినిట్. ఆల్రెడీ టైం కూడా చాలా ఎక్కువ అయిపోయింది. క్రిప్టోలు అనేది మన పీవీసీ మెటా ఎట్లనో అలానే చాలా ఉన్నాయి సార్. టోకెన్స్ ఉన్నాయి, కాయిన్స్ ఉన్నాయి, క్రౌడ్ ఫండ్ బిజినెస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. నేనేమంటున్నా అంటే లక్ష్మణ్ సార్ చెప్పింది ఏంటంటే వేరే తీరు, నేను చెప్పింది ఏంటంటే క్రిప్టోలా మన ఇండియన్స్ 90% క్రిప్టోలు చేస్తున్నారు. అందులో పీవీసీ మెటా ఒకటి, చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి, చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సరే, మన ఆకుల లక్ష్మణ్ సార్ చెప్పింది ఏంటంటే ఇప్పుడు మనకు కొన్ని విడ్రాల్ ఇచ్చింది కదా, మన అది టోకెన్ ఫార్మింగ్, సీడ్ ఫండింగ్. నేను చాలా రోజులే నా యాప్ అనేది ఓపెన్ అవుతలేదు. విడ్రాల్ చేసుకోమని అంటే సార్ చెప్పింది మీరు విడ్రాల్ ఇంతకుముందు పెట్టుకోమని అన్నారు కదా, అంత పెట్టుకుంటే మనం నష్టపోతున్నాం కదా సార్ అని నేను అన్నాను. సార్ ఏంటంటే సారు టీం ఉందేమో, సారు ఇక ఏం చేద్దాం సార్, పెట్టుబడి పెట్టే పొజిషన్ లేదని సార్ అన్నాడు. ఓకే సార్, ఇంత పెట్టుకుంటే నష్టపోతున్నాం అని నేను అన్నాను సార్. ఇక్కడ ఏం లేదు సార్, లక్ష్మణ్ సారు ఏంటంటే ఆయన చెప్పాల్సింది చెప్పిండు, నేను చెప్పాల్సింది నేను చెప్పిన. సో నేనేందంటే సార్, ఇప్పుడు మనం 3 years అనేది ఓపిక పెడితే మనకు ఇప్పుడు మనం 1,00,000 రూపాయలు ఇంట్రెస్ట్ కి ఇస్తాం సార్. అది 1 year అయితేనే మనకు దానికి తగ్గ అమౌంట్ అని వస్తుంది. నా ఆలోచన ఏంటంటే నాకున్న గోల్స్ ప్రకారం నేను ఒక 4 years ఉంటాను. 4 years వరకు ఎంత ఉంటే, ఇప్పుడు నేను 1 రూపీలో కొనుక్కున్నాను, రేపు అనుకోకుండా 10 రూపాయలైనా 5 రూపాయలైనా కూడా నాకు బెనిఫిటే కదా అని నా ఆలోచన. ఏంటంటే నాలా ఆలోచించేటోళ్ళు కొంతమంది ఉంటారు, రాజేష్ సార్ అలా ఆలోచించేటోళ్ళు కొంతమంది ఉంటారు, వెంకటేష్ సార్ లో ఆలోచించేటోళ్ళు కొంతమంది ఉంటారు, మన రమేష్ సార్ ఆలోచించేటోళ్ళు కొంతమంది ఉంటారు. అంటే ఎవరి ఆలోచన ప్రకారం ఇవాళ వే ప్రకారం వారు వెళ్తూ ఉంటారు. అయితే క్రిప్టో అనేది ఒక మహాసముద్రం. ఈ మహాసముద్రంలో 26,000 కంపెనీలు, 24,000 కంపెనీలు ఉన్నాయి. ఇలా టోకన్స్ ఉన్నాయి, సీడ్ మనకి ఏంటంటే క్రౌడ్ ఫండ్ బిజినెస్ ఉన్నాయి, కాయిన్స్ ఉన్నాయి, ఇట్లా అలాగ ఉన్నాయి అన్నట్టుగా. సో ఏంటంటే నేను ఇందులో ఉన్నాను. 26,000 కంపెనీలు అంటే నేను ఒక పీవీసీ మెటాలో ఉన్నాను. నా ఆలోచన ప్రకారం అయితే ఇప్పుడు ఏంటంటే విత్డ్రాల్ పెట్టుకోమంటాను. విత్డ్రాల్ ఏంటంటే గిది చెప్పండి సార్, వేరే ఏం లేదు. 1 minute కంటే ఎక్కువ అయింది, 2 minutes అయింది. ఓకే సార్, రాజేష్ సార్, థ్యాంక్ యూ. ఎస్ సార్ థ్యాంక్ యూ. ఎందుకంటే ఇప్పుడు చాలా టైం అయింది. ఈ టైంలో మనం ఎక్కువ మంది లేము ఇప్పుడు, ఎందుకంటే మళ్ళీ కూడా ఆకు లక్ష్మణ్ సార్ వచ్చేసి మనకి ఎంటర్ చేయడం జరిగింది. కానీ ఏమనుకోవద్దు సార్. సో వీ విల్ డిస్కస్ టుమారో మార్నింగ్ దీని గురించి. మీరు లక్ష్మణ్ సార్ మీరు రండి, దీని గురించి నేనే ఎక్కువసేపు మాట్లాడతాను రేపు, అందరికి అర్థమయ్యేలా. నో ప్రాబ్లం సార్. ఇక్కడ మేము ఎందుకంటే డిస్కస్ వద్దు, టైం కూడా అయిపోయింది. సో ఆల్రెడీ మనం అందరం కొద్దిగా నా రోజులో ఉన్నాము. అంటే ఇంకా విత్డ్రాలు నాకు అర్థలేదు, లేకపోతే రేటు పెరుగుతుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు చాలా మంది కొద్దిగా వాళ్ళు డిసప్పాయింట్లు కూడా పబ్లిక్ అంటే మన వాళ్ళు పార్ట్నర్లు ఉండడం జరిగింది. అలాంటి సమయంలో మనం ఇలా ఏమంటాం దాన్ని బేసా ఏమంటారు దాన్ని సార్, డిబేట్ వద్దు.
అందుకని చెప్పేసి ఇప్పుడు ప్రశాంతంగా ఉండడమే బెటర్. ఇలాంటి టైంలోనే మనం ప్రశాంతంగా ఉండాల్సిన అవసరం ఉంది. డిబేట్ ఏం లేదు సార్, ఇది మన ఫ్యామిలీ, ఇది మన ఫ్యామిలీ సార్. అవును సార్, ఒక అన్నదమ్ములు లాంటి వాళ్ళం అందరం. మీరు అర్థం లేదు చేసుకోండి, మీరు ఆగండి సార్. నా గురించి కాదు, అందరూ మన ఒక ఫ్యామిలీ సార్. మాట్లాడదు, ఎవరు కూడా మాట్లాడదు ఇక. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎవరికి వారు ఆగిపోవాలి ఇక. చూడండి ఇక్కడ ఎంత టైం నుంచి చూడండి వస్తుంది. నేను బంద్ చేయాలని నేను ప్రయత్నం చేస్తున్నాను మేడం. అట్లా ఇక మీరు ఉండండి, మీరు మాట్లాడదాని గురించి నేను మాట్లాడని చెప్పి ఆకుల సార్ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది అనమాట. అందుకు నేను మాట్లాడుతున్నాను అనమాట. ఇప్పుడు మీకు నేను సమాధానం చెప్పట్లేదు, ఆకుల సార్ సమాధానం చెప్తున్నాను. వెళ్ళిపోయారు, నో ప్రాబ్లం. ఉన్నా లేకున్నా నో ప్రాబ్లం. బట్ ఏంటంటే పూర్తి అతను కూడా మనం సాటిస్ఫై చేయలేము. మనం ఏమో జనరల్ గా మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు, ఎందుకంటే మన ప్రీవియస్ అప్డేట్ ఉంది కనుక జనరల్ గానే మనం మాట్లాడుకోవడం అవుతుంది. ఇప్పుడు మీరు మాట్లాడిన తప్పేముంది సార్, ఓవరాల్ గా ఇంత ఇట్లా ఉంది, ఈ రకంగా ఉంది అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం. అందుకని చెప్పేసి సో టెన్షన్ పడాల్సిన పని లేదు. సో ఎనీవే థ్యాంక్ యూ సార్ అందరికీ. సో బీ హ్యాపీ. మీరు ఇంకొక 3 నెలలు 3 నెలలు ఇది మొన్న చెప్పాను. సో ఖచ్చితమైన నమ్మకంతో గట్టి విశ్వాసంతో మీరు ఉండాల్సిన అవసరం ఉంది. సో థ్యాంక్ యూ ఆల్, అందరికీ నమస్తే. జై పీవీసీ నగరం. థ్యాంక్ యూ ఆల్ ఎవరిబడి. థ్యాంక్ యూ అందరికీ నమస్తే. జై పీవీసీ మేట, జై పెరోలిన్. థ్యాంక్ యూ రాజా సార్, థ్యాంక్ యూ వెంకటేష్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజేష్ గారు. జై పీవీసీ మేట. పీవీసీ మేట సార్.